స్వచ్ఛమైన సమాజం కోసం, అవినీతి రహిత సమాజం కోసం సుపరిపాలన దిశగా 35 సంవత్సరాల క్రితమే తన సివిల్ సర్వీసెస్ను వదిలిపెట్టేసి మామూలుగా ప్రపంచంలోకి వచ్చి ఈ రోజుకి పోరాడుతూనే ఉన్నారు లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం. ఇన్ని సంవత్సరాలైంది మీ సుదీర్ఘ ప్రయాణంలో, మీకు ఏమైనా మార్పు కనిపించిందా? ఆ రోజు ఎలాంటి పరిస్థితుల్లో మీరు బయటకు వచ్చారు, ఎలాంటి పరిస్థితులు కావాలనుకున్నారు? ఖచ్చితంగా మార్పు వస్తుంది. అసలు మార్పు రాలేదనుకోవడం చాలా పొరపాటు. చాలా మార్పులు కొంత టెక్నాలజీ వల్ల, కొంత సమాజంలో ఆర్థిక వ్యవస్థ పెరగటం వల్ల, కొంత మనలాంటి వాళ్ళందరూ కలిసి ప్రజల్లో ఆలోచన పెంచడము, కొంత అవకాశంలో ప్రయోగించడం వల్ల కొంత మార్పు వస్తున్నది. ఉదాహరణకి లోక్సత్తా వల్ల, ప్రజాస్వామ్యపీఠం వల్లనే 3 రాజ్యాంగ సవరణలు వచ్చినాయి. సొంతంగా రాలేదుగా, ఈ పార్టీలతో కూర్చొని వాళ్ళు ఒప్పిస్తే వస్తాయి కానీ మనకు అధికారం ఏమన్నది. అలాగే ఒక 8 పెద్ద చట్టాలు వచ్చినాయి. పాలనా సమాచార హక్కు దగ్గర నుంచి స్థానిక న్యాయాలయాల చట్టం దాకా, పార్టీల నిధుల చట్టం దగ్గర నుంచి రకరకాల చట్టాలు వచ్చినాయి. జాతీయ స్థాయిలో చట్టాలు అన్నీ కూడా ఏకగ్రీవంగా అన్ని పార్టీలు కలిసి చేసినవి. అట్లాగే కొన్ని మౌలిక విధానాల్లో మార్పులు వచ్చినాయి. 2G స్పెక్ట్రమ్ క్యాన్సిలేషన్ కానీ, దాని బదులు మనకి వేలంపాట ద్వారా సహజ వనరులు ఇవ్వటం కానీ, అలాగే ఇతరమైన జాతీయ ఆరోగ్య మిషన్ కానీ వచ్చినాయి. కానీ ఈ దేశ అవసరాలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ. ఇంత జరగాల్సి ఉంటే బహుశా నాలాంటి వాళ్ళు ఇంత సాధించాం. కాబట్టి మిగతా వాళ్ళతో పోలిస్తే ఎక్కువ సాధించాం. ఎందుకంటే చెట్లు చోట ఆమోదం చెట్టు మహావృక్షం. ఆ తృప్తి ఉండొచ్చు, కానీ దేశ అవసరాలతో పోలిస్తే మనం సాధించింది చాలా తక్కువ. రెండోది, సాధించిన ఫలితాలు కూడా చిత్తశుద్ధితో దాన్ని అమలు చేయకపోవటం చేత అనుకున్నటువంటి ఫలితాలు జాతికి రావటం లేదు. కాగితం మీద ఫలితం. ఉదాహరణకు స్థానిక న్యాయాలయాల చట్టం అన్నది నిజంగా దాన్ని కనుక సరిగ్గా దేశమంతా కూడా విస్తరింపచేసి, ఆడపిల్లల కేసులో తీసుకోండి. ఈ మధ్యకాలంలో ఆడపిల్లల మీద హింస గురించి పెద్ద చర్చ జరుగుతుంది. సహజంగానే వాళ్ళు ఆందోళన ఉంది. దిశ కానీ లేకపోతే మనకి ఒక దారుణమైన నేరాలు జరిగేదాకా ఆగకుండా, మనకి చిన్న కథ ఉంది కదా, మనకు తోటకూరనాడే కనుక అదిలించినట్టయితే వాడు హంతకుడు అయ్యాడు కాదని చెప్పని. స్థానికంగా ఆడపిల్లలకు రక్షణ కల్పించడం కానీ, ఆడపిల్లల వేధింపుకు పాల్పడితే వాడికి వెంటనే శిక్ష పడుతుందని భయం కలిగించడం కానీ ఒక వాతావరణం ఏర్పరచడం సాధ్యమై ఉండేది. దానికి చట్టం పూర్తిగా ఏర్పాట్లు చేసింది. కానీ చట్టం అమలుకి ఏమాత్రం కూడా సంకల్పం లేకపోవడం చేత కాగితం మీద చట్టం పడుతుంది. కాబట్టి 2 కారణాలుగా, ఒకటి మనకు చేతుల్లో ఉన్న పనిముట్లను సద్వినియోగం చేసుకోవటం లేదు. 2, మనకు ఉన్న పనిముట్లు చాలవు. ఇవాళ చైనాలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ పాండమిక్ వస్తున్నది, ఈ కరోనా వైరస్. మన ఆరోగ్య వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే ఈ దేశంలో, అదే దురదృష్టవశాత్తు ఈ దేశంలో కనుక అలాంటిది వస్తే తట్టుకునే శక్తి మనకు లేదు. దేశం మొత్తానికి ఒక్క వైరాలజీ ల్యాబ్ ఒక్కటి మాత్రమే పూణేలో ఉన్నది. లింగులింగుమంటూ దేశంలో ఈ 140 కోట్ల మందికి మీరు ఆసేతు హిమాచల్ అక్కడికి పంపించేది. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎంతమంది టెస్టులు చేస్తారు? అదో ప్రభుత్వ సంస్థ, వాళ్ళు జరిగే వాళ్ళ సామర్థ్యం ఏమిటి, వాళ్ళకున్న వనరులు ఏమిటి? ఈ దేశాన్ని కాపాడుకోలేము. కాబట్టి చేయాల్సిన పని చాలా పుష్కలంగా ఉంది. మార్పులు అయితే వస్తున్నాయి, కానీ ఎక్కువగా మార్పులు వస్తుంది ప్రభుత్వాల వల్ల, రాజకీయ సంకల్పం వల్ల కాదు. మార్పులు ఏమన్నా వస్తుంటే ప్రధానంగా ఈ సమాజం చాలా బలమైన సమాజం కాబట్టి, కుటుంబాలు ఇంకా బలంగా ఉన్నాయి, మన పిల్లలు బాగుపడాలని తపన మనకున్నది కాబట్టి, అలాగే టెక్నాలజీ గతంలో కాకుండా మనందరికీ అందుబాటులోకి వస్తుంది కాబట్టి దానివల్ల వచ్చే మార్పులను చూసి మనం బలుపు అనుకుంటున్నాం. కానీ నిజంగా మంచి నాయకత్వం వల్ల, పరిపాలన వల్ల, వ్యవస్థని బాగు చేయడం వల్ల వచ్చే మార్పులు చాలా బహుస్వల్పం. ఆ మార్పులు రాకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా, ఆర్థిక వ్యవస్థ ఏమో కాస్త ఆలోచన గల వాళ్ళు, చదువు ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు 21వ శతాబ్దంలో నడుస్తుంటారు. రాజకీయ పరిపాలన 19వ శతాబ్దంలో నడుస్తుంటుంది. సమాజం నష్టపోతుంది. సో ఇప్పుడు మనకి విషయం వచ్చింది కాబట్టి దిశ చట్టం తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టం చేశారు. అంటే ఇలాంటి చట్టాలు జనాన్ని నిజంగా భయకంపితులను చేసి, ఈ ఏదైతే క్రైమ్ ఉందో ఆ నేరాలు ఆపగలిగే సామర్థ్యం ఆ చట్టాలకు ఉన్నాయి అంటారా? కానీ అమలు చేసే విధానంలో మార్పు రావాలంటారు. అంటే ఇవన్నీ ఏమిటంటే, ఒకసారి సమాజంలో బాగా పెద్దగా డిమాండ్ వచ్చినప్పుడు ఏదో చేయాలని చెప్పని, ఏదో చేస్తున్నామని కనిపించడం కోసం పార్టీలు, ప్రభుత్వాలు నానా తంటాలు పడతాయి. రాజకీయంలో తప్పదని. కాబట్టి ఏదో చేయడానికి జనానికి చూపెట్టి కొంచెం నమ్మకం కలిగించడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ అది నిజంగా ఏదో చేసామని నమ్మడం మొదలెడితే అంతటితో ఆగిపోయింది అనుకుంటే, అంతకంటే ఆత్మవంచన లేదు, అంతకంటే సమాజానికి మోసం లేదు. ఇంకోటి, చట్టబద్ధ పాలన బలంగా ఉండే వ్యవస్థ కావాలి. రాజీవ్ గాంధీ చచ్చిపోతే, ఆయన్ని చంపేస్తే, దారుణంగా హత్య చేస్తే, ఒక ప్రధాన పార్టీ జాతీయ నాయకుడు, మాజీ ప్రధానమంత్రి, ఈ దేశ చరిత్రలో ఎవరికి లేనంత మద్దతు పొందిన ప్రధానమంత్రి,
ఆయన దారుణంగా చంపేస్తే 18 ఏళ్ళు పట్టింది శిక్ష పడడానికి. మనకు అసలు చట్టబద్ధ పాలన లేదు. ఇవాళ ఈ పత్రికల్లో, ఇప్పుడు అవుట్లుక్ పత్రికల్లో కానీ, లేకపోతే ఎకానమిస్ట్ లేటెస్ట్ దానిలో కానీ ఈ చర్చ అంతా కూడా భారతదేశంలో చట్టబద్ధ పాలన లేదు, గందరగోళంగా ఉంది, అరాచకత్వం రాజ్యమేలే పరిస్థితులు ఉన్నాయి, రకరకాల కారణాలు ఉన్నాయి. నేనే దానికి పరిపాలనా సంస్కరణ సంఘం సభ్యుడిగా ఈ చట్టబద్ధ పాలన ఎట్లా ఏర్పాటు చేయాలి అని చెప్పిన విషయం మీద సమగ్రంగా ఆ నివేదిక రూపొందించింది. నేను ఒక రోడ్ మ్యాప్ ఇచ్చాం, ఏం చేయాలో మనకు తెలుసు స్పష్టంగా. అవేవీ చేయకుండా, ఆ పునాదులు పడకుండా ఊరికే పైపైన ఆర్భాటం చేస్తే ఏం కాదు. ఏ రంగంలో ఎందుకండి రాజకీయ నాయకులు చేయటానికి భయపడుతున్నారా, లేకపోతే వాళ్ళకి చేయాలన్న ఇంటెన్షన్ లేదా జనం కోసం? 5 సంవత్సరాల కోసం వస్తున్నారా? 3 కారణాలు ఉన్నాయి. అంతా చెడ్డవాళ్ళని అన్నాం. ఈ ప్రజల అమాయకత్వం వల్ల, అక్షరజ్ఞానం లేని సమాజం కావడం చేత, బేదరికం ఉండడం చేత, దీర్ఘకాలికంగా మన బతుకుల్ని బాగు చేసే ప్రయత్నాలు చేస్తే దానివల్ల మనకు లాభం ఏంటో అర్థం కాని వ్యవస్థ ఉంది మనకి వేళ. కాబట్టి ఒక రాజకీయ పార్టీ, ఒక ప్రభుత్వం అలాంటి వాటి మీద దృష్టి పెట్టినట్టయితే ఎన్నికల్లో పెద్దగా దానికి లాభం కనిపించట్లా. కాబట్టి స్వల్పకాలికమైనటువంటిది ఆ రోజు డబ్బులు ఇవ్వటం, లేకపోతే తాయిలాలు ఇవ్వటం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చాలా రాష్ట్రాలు చూడండి, అన్ని తాయిలాలు నేను ఇస్తా, వాడు బాబుగాడు సొమ్ములాగా. జనం డబ్బుని ప్రజలకు ఉమ్మడిగా చేయాల్సిన పనులు చట్టబద్ధ పాలన, మంచి ఆరోగ్య వ్యవస్థ, మంచి విద్య, పనికొచ్చే విద్య, పిల్లలకి బాగా తెలివితేటలు వికసించే విద్య, వీటి మీద దృష్టి పెడితే పెద్ద లాభం లేదనుకున్న భావంతో తాయిలాలు ప్రజల్ని బిచ్చగాళ్ళుగా మారుస్తున్నారు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు, ఆదాయాలు పెరగటం లేదు, డబ్బంతా కూడా వీటికి తాత్కాలిక వాటి ఖర్చు అయిపోతుంది, దీర్ఘకాలికని పక్క పెట్టేసి. లేకపోతే కులం, మతం పేరుతో సమాజంలో విభజనలు, ఇవన్నీ మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఇది ఒక కారణం. రెండో కారణం, రాజకీయ సంకల్పంలో కూడా చాలా తీవ్రమైన లోపం ఉన్నది. ఏమిటంటే, ఉదాహరణకి చట్టబద్ధ పాలన తీసుకోండి, పోలీస్ యంత్రాంగం. కొన్నిట్లో సంకల్పానికి విజ్ఞత లేకపోవటమే తప్ప సంకల్పానికి లేకుండా ఉండడానికి వేరే కారణాలు ఉండకపోవచ్చు. ఆరోగ్యాన్ని బాగు చేయడానికి రాజకీయంలో వాళ్ళకి నష్టం ఏంటి? విజ్ఞత లేదు, ముందు చూపు లేదు, అంతే. కానీ పోలీస్ యంత్రాంగాన్ని సమర్థంగా పనిచేయించాలి. కులం, మతం, డబ్బు, అధికారం, హోదాతో నిమిత్తం లేకుండా అందరినీ సమానంగా చూడాలి అంటే ఈ రాజకీయంలో ఉన్న వాళ్ళు 190 మందికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం ఉండదు. మన అధికారం చలామణి కావాలా, పోలీసులు మన చేతుల్లో, మన గుప్పెట్లో ఉండాలి. సమాజం నష్టపోతుందో రాకపోతుందో వాళ్ళ కర్మ, కానీ పెత్తందారీ వ్యవస్థ ఉన్నది మన దేశంలో. నా వ్యక్తిగతమైన అధికారం, నా అహంకారం, నా మాట చెల్లటం, నా ఆధిపత్యం, అది రాజకీయంగా చలామణి అవుతుంది. జనం కూడా అలా అనుకుంటున్నారు. మరి పోలీసు యంత్రాంగం కనుక పూర్తిగా నేర పరిశోధన, రాజకీయాలకు అతీతంగా ఉంటే, ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే మరి తప్పు చేస్తే నన్ను జైల్లో పెడతారేమో, లేకపోతే నాకు జవాబుదారీగానే ఉండాల్సి వస్తుందని చెప్పి నా భయం ఉండే పరిస్థితి వస్తే ఇంకా పదవులు ఎందుకు? ఈ అహంకారం ఎందుకు? ఈ అధికారం ఎందుకు? కాబట్టి వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా అధికారంలో రాగానే ఈ మొత్తం యంత్రాంగం మా గుప్పిట్లో ఉండాలనుకుంటున్నారు, కానీ యంత్రాంగం ప్రజల కోసం పనిచేయాలని కోరుకోవట్లా. అక్కడ సంకల్పం లోపం ఖచ్చితంగా ఉంది. మూడోది, అరుదైన సందర్భాల్లో ఒకవేళ ఇది చేద్దామని కోరుకున్నా కూడా కొన్ని రంగాల్లో పెద్ద అభ్యంతరం ఉండదు వాళ్ళకి. కానీ లోతైనటువంటి పరిశీలన కానీ, ఆ పరిశీలన పరిజ్ఞానం ఉన్న వాళ్ళతో కూర్చోవటం కానీ, ఆ అనుభవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉంది, దేశవ్యాప్తంగా ఉంది, దాన్ని ఉపయోగించుకోవటం కానీ, దాని పద్ధతి ప్రకారం చేయడం కానీ అది లేదు. కాబట్టి 3 స్థాయిల్లో కూడా మనం చాలా నష్టపోతున్నాం. చివరికి చాలా పేలవమైన ఫలితాలు వస్తున్నాయి. ఆర్భాటంగా ఏదో చేద్దామని చెప్పిన చోట కూడా ప్రకటన చేసినంతకాలం కూడా పట్టదు, ఏమీ లేదని తేలడానికి. కాబట్టి 3 కారణాలు ఉన్నాయి, ఒక కారణం చెప్పడానికి లేదు. సార్, ఇప్పుడు పథకాల విషయానికి వస్తే జనానికి సంబంధించి ఏ ఇష్యూలోనైనా చాలా సున్నితమైన అంశం. అంటే వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారా, లేకపోతే వీళ్ళు ఇస్తున్నారా? 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు కనిపించరు, మనం వెళ్ళి ప్రశ్నించలేము, ఇప్పుడు తీసుకుంటే ఏమవుతుంది పథకాలు అని చెప్పేసి జనం భావం కావచ్చు, కాకపోవచ్చు కూడా. కానీ ఈ 5 సంవత్సరాలు వీళ్ళు మనకి ఏం చేసినా పర్వాలేదు, వీళ్ళకి ఇప్పుడు ఇవి పడేస్తే సరిపోతుంది అని కూడా పాలకులు అనుకుంటున్నారు. సో ఎలా ఈ కోఆర్డినేషన్ కానీ సమాజానికి కానీ? చాలా గడ్డు సమస్య మీరు చెప్పింది. ఇప్పుడు ఈవేళ మనం ఉపన్యాసాలు ఇచ్చి మీరు తాయిలాలు ఇవ్వకుండా అని చెప్పానండి, ఏదన్నా పార్టీ కానీ నాయకుడు కానీ తాయిలాలు ఇవ్వని చెప్పి ప్రకటిస్తే ఓటమి గ్యారంటీ. మనం ఆ పరిస్థితికి వచ్చాం. కాబట్టి ఇప్పుడు కేవలం ఆ మాట చెప్పాలి, మనం సమాజంలో ఆ చర్చ చెప్పించే ప్రయత్నం చేయాలి, చెప్తాను. కానీ అది చాలదు. ఎందుకంటే 2 కారణాల వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఓ పక్కన సామాన్య పౌరుడికి ఓటు హక్కు అయితే ఇచ్చాము, అరిచే హక్కునైతే ఇచ్చాము, నిరసన తెలిపే హక్కునైతే ఇచ్చాము. కానీ నేను వేసే ఓటు వల్ల నా జీవితంలో నా పిల్లలకి, నా కుటుంబానికి ఏమవుతుంది అని అర్థం కాని వ్యవస్థ నిర్మాణం చేశాం.
అధికారం అందనంత దూరంగా ఉంటుంది. వాడు చేసే నిర్ణయాలు ఏంటో, వాడి చర్చ ఏంటో, వాడి మాటలు ఏంటో నాకేం అర్థం కాదు. ఏదో చట్టం అంటాడు, ఆ చట్టం పాడు నాకేం తేడా తెలియట్లేదు. ఏదో విద్యా హక్కు అంటాడు, విద్యా హక్కు లేదు, పెండాకుడు లేదు, నాకేం చదువు పిల్లలకు అందట్లేదు. ఇది సామాన్యుడికి అర్థమవుతుంది. కాబట్టి నేను ఓటు ఎవరికి వేసినా, ఏ పార్టీకి వేసినా, ఏ నాయకుడికి నాయకురాలకి వేసినా, వాళ్ళు ఎంత మంచివాళ్ళని అనుకున్నా, నిజంగా మంచివాళ్ళు అయినా, మంచివాళ్ళు మంచితనం ఎందుకు కోరనుకోవడాక, ఆ మంచితనం వల్ల నాకు ఫలితాలు వచ్చే వ్యవస్థ వస్తే, నేను మాలతి గారిని ఎన్నుకున్నాను, నాకు మంచి జరిగింది, ఓ మూర్ఖుడిని ఎన్నుకున్నాను, నాకు నష్టం జరిగింది, కాబట్టి నేను సరిగ్గా ఓటు వేసుకోవాలి, నా బతుకుని కూర్చొని చెప్పి అవగాహన ఉంటుంది. అవగాహన లేకుండా మాలతి గారు కొట్టేస్తే ఆమె పెద్ద అయిపోతుంది, కాబట్టి ఆవిడ నాకు ప్రతిఫలం ఇవ్వాలి. ఇంకోటి వెంకయ్య కొట్టేస్తే వాడు పెద్దవాడు అవుతాడు, కాబట్టి ఆవిడ నాకు ప్రతిఫలం ఇవ్వాలి అన్న భావన తీసుకొచ్చే వ్యవస్థ నిర్మాణం చేశాం. కాబట్టి సామాన్య జనం ఒక పేదరికం ఉన్న సమాజంలో చచ్చునోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని చెప్పి నీకు ఎలాగో ఏ లాభం లేదు. కాబట్టి అయితే ఓటుకు డబ్బు, లేకపోతే ఎన్నికైన తర్వాత తాయిలాలు అన్నీ ఉచితంగా ఇవ్వటం. మన డబ్బే ఇది. ఎట్లా కాదు, మన ఆదాయాలు పెంచే రీతిలో మన పిల్లల బతుకులు బాగుపడే ఉపయోగిస్తే మనం ఇంకా కుటుంబాలు బాగుపడతాయి. అది ఎలాగో జరగదనుకుంటున్నారు. కాబట్టి ఆ ఆలోచన కాకుండా ఈ పూట ఎంత ఇస్తావు చెప్పు, ఓటుకి డబ్బు కానీ, లేకపోతే ఎలక్షన్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత తాయిలాలు కానీ. దీన్ని మార్చాలి అంటే రెండే మార్గాలు. సామాన్యుడికి నా ఓటు వల్ల నా బతుకేమవుతుందని అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం చేయాలి. నేను ఎప్పుడు ఒక ఉదాహరణ ఇస్తుంటాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు 8వ అంతస్తులో ఉంది, మీరు కూడా వచ్చారు. ఆ లిఫ్ట్ పనిచేయట్లేదు అనుకోండి, మీరంతా కుర్ర వయసులో ఉన్నారు, మీరు ఎక్కేస్తారు, నేను ఎక్కగలను. కానీ డాక్టర్లు ఏం చెప్తున్నారు, ఒక వయసు వచ్చిన తర్వాత మెట్లు ఎక్కడం దిగడం వద్దు, కొంచెం కీళ్ళు ఇబ్బంది అవుతుంది, నడవడం ఎంత నడవడం అని చెప్పి అంటున్నారు. ఇంకా వృద్ధులు రావచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, మా తల్లిగారు ఉండొచ్చు, ఆమె ఎక్కలేదు. కాబట్టి లిఫ్ట్ పని చేయలేదు అనుకోండి, ఊరుకోను. ఏమైనా నెలలా మేము మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాము, మరి లిఫ్ట్ పని చేయకపోతే ఎందుకు మీకు మెయింటెనెన్స్ ఫీ ఇవ్వటం, మిమ్మల్ని ఎన్నుకున్నాం మీరు ఇది చూడమని చెప్పని. లిఫ్ట్ పని చేయట్లేదు, లేకపోతే ఇక్కడ డ్రైన్ అంతా కూడా పొంగి పొర్లుతోంది, దీనిలో మురికి నీళ్ళంతా దీనిలోకి వచ్చేస్తున్నాయి, మలమూత్రాలు వచ్చేస్తున్నాయి, లేకపోతే కరెంట్ రావట్లేదు, నీళ్లు మాకు అందట్లేదు అని పోట్లాడతాను నేను. ఎందుకంటే ఈ లిఫ్ట్ పని చేయకపోతే, మురుగునీరు సరిగ్గా ప్రవాహం లేకపోతే, మరి మంచినీళ్ళు అందకపోతే నష్టం నాకు వెంటనే స్పష్టంగా. ఎవరు చేయాలో నాకు తెలుసు, ఎవరు చేయాలో వాళ్ళని ఎన్నుకున్నాను, వాళ్ళు బాగా చేస్తే నాకు అంతే, బాగా చేయకపోతే నాకు నష్టం జరుగుతుంది. అప్పుడు ఓటు ఫలితాలను ఇస్తుంది, అప్పుడు ప్రజాస్వామ్యం వికసిస్తుంది. మనం అదేమీ లేకుండా కేంద్రీకరించిన వ్యవస్థను జనానికి అర్థనీతిలో పాలన పెట్టాం. దాంతో ఏమైంది, ఒకవేళ నిజంగా పని చేయాలన్న సంకల్పం నాయకులకు ఉన్నా కూడా పని చేసేటువంటి వ్యవస్థ లేదు. వికేంద్రీకరించడానికేమో మనకి ఇష్టం లేదు, ఎందుకంటే మన ఎమ్మెల్యేలు ఒప్పుకోరు. ఎమ్మెల్యేలందరికీ వాళ్ళు పోటీ అనుకుంటారు. ముందు ఎమ్మెల్యేలు వచ్చి టెస్ట్ చేశారు, రాష్ట్రం అనేది ప్రభుత్వం ముందు ఏర్పాటు చేసిన తర్వాత స్థానిక ప్రభుత్వాలు తర్వాత వచ్చినాయి. కాబట్టి పేరుకి ఉత్సవ విగ్రహాలుగా పెద్ద పెద్ద ఎలక్షన్లు హడావిడి చేసినా కూడా మనకి ఉత్సవ విగ్రహాలుగా మార్చేసాం. దానిలో కూడా ఎలక్షన్ డబ్బు ఖర్చు అవుతుంది, కానీ నిజమైన అధికారం బాధ్యత ఇవ్వట్లా. ప్రజలకు ప్రజాస్వామ్యం అర్థం కాకుండా చేసాం. ఇది ప్రజలుగా. 2, ఓటు కోరేవాడు అభ్యర్థి. వాళ్ళకేమైంది, మన ఎన్నికల వ్యవస్థ ఒక బేదరికం ఉండి నేను చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అది ఉన్నప్పుడు ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమి. అధికారం వస్తే ఫ్యూడల్ అహంకారం. ఒక ఎమ్మెల్యేగా ఉండగానే చూడండి బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. అదే పదవి పోయింది అనుకోండి, ఎలా ఉంటాడు, చాలా అవమానంగాను, అంతా సర్వం కోల్పోయినట్టుగాను. మన వ్యవస్థ అంతా కూడా అధికారం చుట్టూ తిరుగుతోంది. జనం దృష్టిలో, పత్రికల దృష్టిలో, వాళ్ళ దృష్టిలో, వాళ్ళ కుటుంబాల దృష్టిలో, వాళ్ళ మిత్రుల దృష్టిలో అధికారం అంటే గొప్పవాడిని, లేకపోతే ఎందుకు కొరగానివాడిని అన్న భావన, ఈ ఆత్మన్యూనత, అభద్రత ఈ సమాజం ఒక ఫ్యూడల్ సమాజంలో అంతర్భాగమైంది. కాబట్టి ఎలక్షన్లో గెలవాలి అని చెప్పంటే ఒక కోటి ఎక్కువ వస్తే గెలుపు, ఒక కోటి తక్కువ వస్తే ఓటమి. ఎన్నికల వ్యవస్థ దారుణమైనది. దాంతో ఏమైంది, ఒక పందెంలాగా అయిపోయింది. మాలతి గారి మీద నేను గెలవాలంటే ఏమో ఆవిడకి ఇంకో కోటి ఎక్స్ట్రా వస్తుందేమో, కాబట్టి నేను కొనాలి, ఎన్ని వీలుంటే అన్ని కొనాలా. మాలతి గారు నా మీద గెలవాలంటే మీరు కొనాలి, ఎన్ని వీలుంటే అన్ని కొనాలా. ఇద్దరు డబ్బులతో ఓట్లు కొంటారు, ఇద్దరు గెలవాలి, ఒక్కడే గెలుస్తారుగా. కానీ డబ్బులకు పెట్టిన వాడు 3 వాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఛాన్సే లేదు అసలు. కాబట్టి ఈ పోటాపోటీ ఇది ఎన్నికల వ్యవస్థ వల్ల వచ్చింది. ఈ రెంటిని మార్చగలిగితే, ఓటర్కేమో సరైన వాళ్ళకి సరైన రీతిలో ఓటేస్తే నాకు కలిగే లాభం, వాళ్ళు నాకు ఇచ్చే డబ్బు కంటే ఎక్కువ అని అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం ఓ పక్కన, పోటీ చేసేవాడికి పార్టీలకేమో ఈ డబ్బులు పంచిపెడితే గెలిచేది లేదు, డబ్బులు పోవటమే తప్ప ఎన్నికల వ్యవస్థ ఈ డబ్బులతో అదనంగా లాభాన్ని కలిగించేది కాదు అని. దానికి ఉదాహరణ దామాషా పద్ధతి ఎన్నికల వ్యవస్థ. ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వచ్చే వ్యవస్థ పెట్టారనుకోండి, లేకపోతే ప్రత్యక్ష ఎన్నిక, నాయకుడిని ఎన్నికను వ్యవస్థ పెట్టారనుకోండి, అప్పుడు డబ్బుల ప్రభావం తగ్గుతుంది. అవేమీ చేయకుండా ఉన్నదాన్ని కొనసాగిస్తూ అధికార కేంద్రీకరణని, ప్రజలకి పెద్ద ఫలితాలు అందించిన వ్యవస్థని, రెండో పక్కన డబ్బులతో రాజకీయం చేస్తేనే మనకు లాభాలు వచ్చే వ్యవస్థని
ఇప్పుడు బీజేపీ ఉంది. బీజేపీ కాస్త మిగతా పార్టీలా కాకుండా దేశం గురించి ఆలోచిస్తే చాలామంది వాళ్ళు అనుకున్నారు, పార్టీ విత్ డిఫరెన్స్ అనుకున్నారు. నిజాయితీగా మాట్లాడుకుందాం. ఇవాళ బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, వైకాపా కానీ, టీఆర్ఎస్ కానీ తేడా ఏమన్నా ఉందా? ఎన్నికల్లో పోటీ చేసే తీరులో, డబ్బులు పంచే తీరులో, లేదా అభ్యర్థులు అక్కడ వేరే ఇక్కడ వేరే ఉన్నారు. ఆ మనుషులే ఎక్కడ తాయిలాలు ఇచ్చే తీరులో, ఆ మనుషులే ఎక్కడ, ఈ మనుషులే అక్కడ. ఊరికే ఆ పతాకం మారుతుంది, ఆ చిహ్నం మారుతుంది. మనుషుల వాళ్ళే మళ్ళీ సందర్భాన్ని బట్టి ఇక్కడ ఛాన్స్ ఉన్నట్టు వెళ్ళిపోతాడు, అక్కడ ఛాన్స్ ఉన్నట్టు వెళ్ళిపోతాడు. రాజకీయాన్ని అట్లా మీరు ఒక అధికార క్రీడగా, ఒక 20-20 క్రికెట్ మ్యాచ్గా మార్చినప్పుడు, ప్రజల జీవితాలతో సంబంధం లేకుండా పదవుల కోసం మాత్రమే జరుగుతున్న ఒక పోరాటం యుద్ధంలాగా చేసినప్పుడు, ఒక భేద దేశంలో, ప్రజాస్వామ్యం అర్థం కాని దేశంలో అనివార్యంగా ఇవన్నీ వస్తాయి. కాబట్టి తిట్టిపోయడం కాదు, వాళ్ళని తిట్టడం, విమర్శించడం కాదు, నిరాశతో కుంగిపోవడం కాదు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది, దాన్ని మార్చాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు గమనిస్తే ఇన్నేళ్ల నుంచి నాలాంటి వాళ్ళ పోరాటంలో ఏనాడు ఒకళ్ళ మీద కోపం కానీ ఇంకోళ్ళ మీద ద్వేషం కానీ కాదు, లేదా తాత్కాలికమైన చిట్కాలు కాదు. ఇది మార్చాలంటే ఇది కావాలని అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తున్నాను. దీర్ఘకాలిక పోరాటం. ఇటీవలనే కొంచెం వినటం కొంతమంది మొదలెట్టారు. మొదట్లో అది కూడా అర్థం కాల చాలామందికి, ఇప్పుడు కొంతమందికి అర్థమవుతుంది. అంటే ఈ చెప్పేది చాలా అంత కష్టమైందేం కాదు అర్థం చేసుకోవటం, సమాజాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే. కానీ ఇది జనంలోకి వెళ్ళడం, ఆ వెళ్ళింది మార్పుగా మారటం, దానికి కాలం పడుతుంది. దాన్ని వేగిరం చేయాలి మనం. స్వతంత్ర పోరాట కాలంలో ఆఫ్టర్ ఆల్ ఏమిటి మహాత్మా గాంధీ మహానాయకులు ఇచ్చే సందేశం. అంటే ఇంత పోరాటం చేస్తున్న మీలాంటి వాళ్ళకు కూడా ఈ క్యాస్టిజం కానీ లేకపోతే పార్టీయిజం కానీ ఇవన్నీ తప్పలేదు. అంటే మిమ్మల్ని ఒకరికి సపోర్ట్ చేస్తున్నారనో లేకపోతే ఇలాంటి విమర్శలు కూడా మీ మీద వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మనం మహాత్మా గాంధీ లాంటి వాడిని విమర్శించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం దాని గురించి పట్టించకూడదు. విమర్శ వస్తే ఆ విమర్శ సద్విమర్శ కాదా, హేతుబద్ధమైనదా కాదా, మనసులో మాలిన్యంతో ద్వేషంతో వచ్చిన విమర్శ, లేకపోతే చిత్తశుద్ధితో వాస్తవాల ఆధారంగా వారు నమ్మిన సిద్ధాంతాల ప్రకారం వచ్చిందా? వారు ఆలోచన తప్పైనట్టయితే పూర్వపక్షం చేద్దాం. ఆ చెప్పేది అర్థం పర్థం లేకుండా ఒక ఉన్మాదంలో ఉన్నట్టయితే దాన్ని పక్కన పెట్టేద్దాం. లేకపోతే మనం సమాజంలో మంచి చేయలేం. గౌతమ బుద్ధుడు మాట చెప్పాడు. ఆయనకి ఎవరో వచ్చి, ఏమండి మీరు మహర్షి, ప్రపంచాన్నే మార్చే తాత్విక చింతన మీ దగ్గర ఉన్నది, కానీ మిమ్మల్ని ఎవడో తిడుతున్నాడు అని చెప్పంటే ఆయన నవ్వుతూ, ఏమైనా నువ్వు నాకు బహుమానం ఇచ్చావు అనుకో, నేను తీసుకోలేదనుకో ఎవరికి చెందుతున్నానట్ట, నాకే చెందుతుంది స్వామి అన్నట్ట. ఇలాంటి తిట్లు కూడా అంతేనే అన్నట్టు ఆయన. కాబట్టి దాన్ని అసలు పట్టించుకోకూడదు. మీరు ఎంత అద్భుతమైన మనుషులైనా, జీసస్ క్రైస్ట్ అయినా, గౌతమ బుద్ధుడైనా, సమాజంలో 100కి 1 వాళ్ళ మూర్ఖత్వం వల్ల కావచ్చు, అజ్ఞానం వల్ల కావచ్చు, అపార్థం వల్ల కావచ్చు, మనసులో కరడగట్టిన ద్వేషం వల్ల కావచ్చు, ఒక సంకుచిత భావనల వల్ల కావచ్చు, అకారణంగా ద్వేషించవచ్చు. అలాగే కొంతమంది అకారణంగా ప్రేమిస్తారు కూడా. అకారణమైన ప్రేమను మనం స్వీకరించినప్పుడు అకారణమైన ద్వేషాన్ని కూడా మనం వదిలేసేయాలి, అంతే తప్ప దానికి పెద్దగా చెల్లించకూడదు. కానీ ఒకవేళ మన ప్రవర్తనలో కానీ, మన ఆలోచనలో కానీ, మన చేతల్లో కానీ ఎక్కడన్నా పొరపాటు తెలుసో తెలియక ఉందో అది నిరంతరం బేరీజు వేసుకోవాలి. అంతకుమించి పెద్ద అట్టించుకో. అందుకని నేను ఎప్పుడు సోషల్ మీడియా కానీ, లేకపోతే టీవీ కానీ, పత్రిక కానీ చూడను. ఎందుకంటే మనలో ఆ నెగిటివ్ భావనలు పెంచటము తప్ప ఆలోచనని పెంచే శక్తి కొరబడింది. వాళ్ళ బహిరంగ చర్చ భారతదేశంలో తన అనారోగ్యకరంగా, అసహ్యంగా, చండాలంగా ఉంది. పార్లమెంట్లో టీవీ ఛానళ్ళతో సహా పొరపాటున టీవీ పెడితే, పొరపాటున పార్లమెంట్ అసెంబ్లీలో చర్చ చూస్తే ఎందుకురా చూసామని చెప్పి నేను చంపలేసుకోవాల్సి వస్తుంది. అందుకనే నేను ఆ పొరపాటు 199 చేయను. అసాధారణ సందర్భాల్లో ఎప్పుడు నాది తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం వస్తే తప్ప, అయితే మీలాంటి వాళ్ళు ఎవరో చెప్తారు నాకు. నేను తెలుసుకునే ప్రయత్నం కూడా, చాలామందికి అసలు ఏం జరుగుతుందో నాకు తెలియదు అన్న విషయం అర్థం కాదు. అది అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ చెత్త తెలుసుకునే అవసరం ఉంది, పనికొచ్చేది తెలుసుకుందాం. ఇప్పుడు చైనాలో పాండమిక్ వస్తే అలాంటిది రాకుండా మనం ఏం చేయాలి, వస్తే మనం ఎలా ఎదుర్కోవాలి, దానికి దేశంలో ఏం చేయాలి అది తెలుసుకుందాం. అలాగే చట్టబద్ధ పాలన సరిగ్గా దాన్ని బాగు చేయడానికి ఏం చేయాలి. సార్, ప్రపంచవ్యాప్తంగా రెసిషన్ నడుస్తుంది. ఇక్కడేమో మనం పథకాల పేరుతో కోట్లాది రూపాయలది పథకాలకి కేటాయించేసాం. మౌలిక సదుపాయాల కల్పన కన్నా కూడా ఏదో వీళ్ళకి ఈ పథకం కింద ఇంత ఇచ్చేస్తే సరిపోతుంది, ఇది ఇప్పుడు రాజకీయ క్రీడగా మారింది మీరు అన్నట్టు. సో దీన్ని పోగొట్టాలి అసలు, అంటే ఇది అంటే ఎటు దారి తీస్తుంది ఈ పరిస్థితి? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం వేరు, భారతదేశంలో ఆర్థిక మాంద్యం వేరు. మనం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అన్న ఆ మాట వెనక దాగుడు మూతలాడుతున్నాం. ఇది వాస్తవం కాదు. 190 భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలో ఉన్న సంక్షోభం అంతర్గతమైనది.
మన వైఫల్యాల వల్ల, ప్రభుత్వాల దీర్ఘకాల వైఫల్యాల వల్ల వచ్చింది. అంతర్జాతీయ పరిస్థితులు కొంతమేరకు ప్రభావితం చూపెడతాయి, కానీ మనం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను అంతగా మిళితం కాల. ప్రపంచం మొత్తంలో మన ఎగుమతులు దిగుమతులు చాలా స్వల్పం, మన పెద్ద లెక్కలో కూడా ఎవరు తీసుకోరు. ఓకే, మనం నిజాయితీగా మాట్లాడుకోవాలి. మౌలిక సదుపాయాలకి ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మంచానికి సంబంధం ఏముంది? మీకు రోడ్లు ఎక్కడ తగలడ్డాయి, మీకు పోర్టులు ఎక్కడ తగలడ్డాయి, మీకు విద్యుత్ ఇప్పటికి కూడా, ఈనాటికి కూడా గతంతో పోలిస్తే కొంచెం బాగుపడ్డా కూడా ప్రపంచంలో ఎన్నదగ్గ ఆర్థిక వ్యవస్థలో విద్యుత్ సంగతి, మన విద్యుత్ సంగతి ఏమిటి, మన మంచినీళ్ళు ఏమిటి, మురుగునీటి పారుదల ఏమిటి, మన దోమల నివారణ ఏమిటి, ఇవన్నీ ప్రపంచం ఏం చేసింది? కాబట్టి ఇది అంతర్గత వైఫల్యం. దానికి ప్రయత్నాలు ఇంత కనుక్కున్నాం. ఆ దీర్ఘకాలికంగా జరగాల్సిన పనులు చేయడానికి వ్యవస్థను ఏర్పాటు చేయలేదు, దాని మీద దృష్టిని పెట్టడం లేదు, తాత్కాలికమైన కూడా పడ్డాం. రెండోది, ఇది డబ్బులతో కూడింది, మౌలిక సదుపాయాలు మాత్రమే కాదు, చట్టబద్ధ పాలన. ఒక కాంట్రాక్టు, ఇప్పుడు మీరు వ్యాపారం చేస్తే, పెట్టుబడి పెడితే ఒక ఒప్పందం ఉంటుంది, కొనేవాడికి అమ్మేవాడికి, ఏదో ఒక రకరకాల ఒప్పందాలు ఉంటాయి. ఈ ఒప్పందం ఎక్కడైనా కనుక అమలు చేయకపోతే దాన్ని అమలు చేయించాలి, ఎన్ఫోర్స్ చేయాలని చెప్పంటే వేగంగా జరిగితే వ్యాపారం నడుస్తుంది. వేగంగా నడుతున్న నమ్మకం అంటే వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడతాను. మంచి చెడు నేను నా శక్తిని, మరి మార్కెట్ని నమ్ముకుంటాను, పోటీ పడతానని. నా శక్తి మార్కెట్ కాకుండా, నా కష్టము మార్కెట్ కాకుండా, నా తెలివితేటలు కాకుండా ఎవడో చేతిలో నేను బందీని అయిపోతే, న్యాయం నాకు సరిగ్గా అందకపోతే, ఆ కారణంగా దివాలా తీస్తే నేను ఎందుకు పెట్టుబడి పెడతాను? సేఫ్టీ ఫస్ట్ అనుకుంటాను. ఇప్పటికి కూడా చట్టబద్ధ పాలన బాగు చేయడానికి మార్గాన్ని మనం చూపెట్టలా. ఇవాళ ప్రపంచమంతా కోడెక్కుస్తున్నది. భారతదేశంలో రాజ్యాంగంలో చట్టబద్ధ పాలన ఉంది, కానీ వాస్తవంలో లేదు, మన కళ్ళ కనిపిస్తుంది. లేకపోతే హైదరాబాద్ నగరంలో ఆ నలుగురు దుర్మార్గులు ఆ అమ్మాయిని దారుణంగా మరి అత్యాచారం చేసి చంపేస్తే ఖచ్చితంగా శిక్షకు అర్హులు, ఉరిశిక్ష పడాలి. కానీ కోర్టులో విచారణ లేకుండా, సరైన నేర పరిశోధన లేకుండా నడి రోడ్లో పెట్టి తపటపా కాల్చిపారేస్తే అది చట్టబద్ధ పాలన కాజాలదు. ఈవేళ వాళ్ళు దుర్మార్గులని మనకు నమ్మకం ఉంది కాబట్టి, మనకు కసి ఉంది కాబట్టి మనం అంతా సంతోషపడ్డాము, చాలామంది చప్పట్లు కొట్టాము. కానీ రేపు పొద్దున ఎవరికైనా కావచ్చు. ఆ చట్టబద్ధ పాలన కాదు, దాన్ని పెట్టడం కోసం ఏర్పాట్లు ఎక్కడ ఉన్నాయి? దీనిలో ఖర్చు కాదు కావాల్సింది, ముందు సంకల్పం కావాలి. అట్లాగే మూడోది, ఒక వ్యాపారం చేస్తే ఒక పురుగులాగా, పీనుగులాగా, వాడేదో చాలా నేరం చేసినట్టుగా చూసే సంస్కృతి ఇంకా ఈ దేశం నుంచి పోలా. నిజాయితీగా వ్యాపారం చేసి 10 మందికి కావాల్సిన వస్తువుల్ని, సేవలను ఉత్పత్తి చేసి దాని నుంచి తన కుటుంబాన్ని గౌరవంగా పెంచుకుంటే వాడు మనకు దేవుడు, మనందరికి ఉపాధి పెడుతున్నాడు, సమాజంలో 10 మందికి సంపదను పెంచుతున్నాడు, మన అవసరాలు తీరుస్తున్నాడు. అలా కాకుండా వాడు చాలా దుర్మార్గుడిలాగాను, వాడు చాలా చెడ్డవాడిలాగాను భావించే సంస్కృతి దేశంలో ఉంది. దానికి అనుగుణంగానే మన చట్టాలన్నీ కూడా, నువ్వు పొరపాటున పెట్టుబడి పెడితే నిన్ను అని తెలుస్తానని చేసే స్థితిలో ఉన్నాయి తప్పితే అలాంటి వాళ్ళని గౌరవించే చట్టాలు, పద్ధతులు కాదు. ఈ 3 మార్చకుండా ఆర్థిక వ్యవస్థ ఎట్లా పెరుగుతుంది? అయినా పెరుగుతుందంటే మన కుటుంబాల గొప్పతనం వల్ల. అయినా పెరుగుతుందంటే కనీసం కొంతమంది అయినా మధ్యతరగతి వర్గాల్లో మిగతా వాళ్ళు పిల్లల్ని బాగా చదివించడం, వాళ్ళు కొంచెం ప్రపంచం నుంచి నేర్చుకోవడం, కొంత తపన పడడం, కష్టపడడం అయితే చేస్తున్నారు. కానీ ఇది అందరి ఫలితాలు అందరికీ అందట్లేదు, ఎందుకంటే చాలామంది విద్య కూడా అందట్లా, మరుగు సదుపాయాలు లేవు. అంచేత కొంత అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఉన్నా కూడా అది స్వల్పం మాత్రమే, 10%. 90% అంతర్గతమైనది. ఆందోళన పడకపోవటం కాదు, ఆందోళన పడాల్సింది మన అంతర్గత పరిస్థితులు. నాకు పెద్ద జబ్బు చేసింది అనుకోండి, ఎవరి వల్ల సోకింది కాదు, మీ వల్ల వచ్చిందని నీ పరిస్థితి చక్కదిద్దుకో, ఎవడి మీద భారం పెట్టబోకు నువ్వు. కానీ ఎవడి వల్ల వచ్చిందని కూడా నాకు చాలా తేలిక, అప్పుడు నేనే పని చేయక్కర్లా. ఇది అంతర్జాతీయ పరిస్థితుల వల్ల మాన్యం వచ్చిందన్న వాదన ఏమిటంటే, ఇక నాది బాధ్యత నాది కాదు కదా, నేనేం చేయడానికి అంతర్జాతీయ పరిస్థితి, అది బాగుపడితే నేను బాగుపడతానన్న భ్రమలో బతుకుతాం, దేశాన్ని మరింత నష్టపరుస్తాం. కాదు, మన అంతర్గత బలాన్ని పెంచుకోవాలి. అంతర్గతంగా మనం చాలా బలహీనంగా ఉన్నాం ఆర్థికంగా. మీరు ఒక సివిల్ సర్వెంట్గా వర్క్ చేశారు, అలానే రాజకీయాలు చూశారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలనని ఇదంతా కూడా చూశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులను మనం విశ్లేషించుకుంటే అది అంటే ఆరోగ్యకరమా అనారోగ్యకరమా రాష్ట్రానికి? అంటే రాజధాని మార్పు విషయం కావచ్చు, లేకపోతే పథకాల విషయం కావచ్చు, ఇంకా ఏది చూసుకున్నా కూడా అది ఎలాంటి పరిస్థితి అంటారు? మీ ప్రశ్న అడిగారంటేనే ఆందోళనకరంగా జరుగుతుందన్న భావం చాలామందిలో ఉంది. కాబట్టి ఒక రకంగా ఇవన్నీ కొత్తగా వచ్చిన సమస్యలు కాదు, 3-4 దశాబ్దాలుగా ఈ దేశంలో రాజకీయంలో, ప్రజాజీవనంలో చూస్తున్నాం. కానీ ఇప్పుడు బహుశా కొన్ని రంగాల్లో పరాకాష్ఠకు వెళుతున్నాం. ఉదాహరణకు తాయిలాలు ఈవేళ ఒక పేద రాష్ట్రంలో, వనరులు లేని రాష్ట్రంలో, రాష్ట్ర విభజన వల్ల బాగా నష్టపోయిన రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్న తాయిలాలు ఆ పేదరికాన్ని ఏమాత్రం తొలగించడానికి ఉపయోగపడవు.
బేదలుగా కొనసాగుతారు. కానీ తాత్కాలికంగా తృప్తి కలిగించి ఓట్లు పొందడానికి ఇచ్చే తైలాలు చాలా కాలం నుంచి కొనసాగుతుంది, కానీ ఇప్పుడు పరాకాష్ఠకి చేరుకున్నాయి. దాని పర్యవసానం ఆర్థిక వ్యవస్థ మీద ఉంటుంది. సార్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం, అంటే దీని మీదనే నేను ఒక కామెంట్ విన్నాను. ఏంటి అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ పథకాలన్నిటి ద్వారా ఏ మనీ అయితే వెళ్తుందో మళ్ళీ వాళ్ళు వాటన్నిటిని కొనుగోలు చేస్తారు, మళ్ళీ ప్రభుత్వానికే కదా వస్తాయి రివర్స్లో అని చెప్పేసి ఇది ఒక కాన్సెప్ట్ కూడా పెట్టారు. చాలా ఉపరితలం మీద చర్చ ఇది. మౌలిక సదుపాయాలు లేకుండా ఎలా వస్తాడు, ఎలా బతుతాడు? అరే దోమల నివారణ లేకపోయేసరికి డెంగీ ఫీవర్ వచ్చి చస్తున్నారు. ఆరోగ్య వ్యవస్థ సరిగ్గా లేకపోవడం చేత ఇవాళ నిరుపేదలు మరింత పేదలుగా ఉండడానికి, లేకపోతే పేదరికం నుంచి బయట మళ్ళీ పేదలుగా అయిపోవడానికి ప్రధాన కారణం అనారోగ్యము, ఆరోగ్యం ఖర్చులు. అప్పుల పాలకు ప్రధాన కారణం ఆరోగ్య ఖర్చులు. వ్యవసాయంలో ఆదాయాలు వచ్చే మార్గాన్ని పెట్టకుండా 60% ఇప్పటికి కూడా వ్యవసాయం ఆధారపడుతుంటే మీరు ఇచ్చే తాయిలాలు వాడు బతుకులనే మారుస్తే ఎన్నోసార్లు మీరు రుణమాఫీలు చేశారు. వ్యవసాయం ఎందుకు ఇప్పటికి కూడా అట్లానే ఉంది? మీరు చెప్పండి, గుండెమై చేసేటప్పుడు ఇన్ని రుణమాఫీలు చేసాం, ఇన్ని రకాల రైతులు ఇస్తాం అని అనుకుంటున్నాము, డ్రామాలు చేస్తున్నాము. రైతు పరిస్థితి ఏమన్నా బాగుపడిందా 50 ఏళ్లలో? కాబట్టి ఇదంతా కూడా ప్రపంచంలో మాటకారులు దేన్నైనా కూడా సమర్థించవచ్చు చాలా పాక్షికంగా, కానీ సమదృష్టితో మొత్తం చూడాలి. మొత్తం చూడడం ఇట్లా చూసి ఏదో చెప్పేస్తే అది పెద్ద సత్యమో కాదు, దానిలో విజ్ఞత లేదు, మూర్ఖత్వం అవుతుంది. అది మౌలిక సదుపాయాలు లేకుండా, విద్యా ఆరోగ్యం బాగుపడకుండా, ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా సరే మంచి ప్రమాణాల విద్యా నైపుణ్యం లేకుండా, మంచి ఆరోగ్యం ఈవేళ పరిస్థితుల్లో సాధ్యమైన మేరకు అందరికీ అందే ఏర్పాటు చేయకుండా, జేబులో డబ్బులు ఖర్చు లేకుండా, 2 విషయాల్లో కూడా మంచి విద్య, ఊరికే ఫ్రీగా విద్య కాదు, బోడి ఫ్రీగా విద్య అందరూ ఇస్తున్నారు. అక్కడ ఏమి చెత్త సర్టిఫికేటు ఎందుకు పనికిరాంది? 10వ తరగతి పాస్ అయ్యారు అనుకున్న తర్వాత 14-18 ఏళ్ల వయసులో గడియారం చూసి టైం చెప్పలేకపోతే ఏం విద్యది? నువ్వు ఎన్ని రూపాయలు ఇస్తే వాడికి ఏంటి, ఎన్ని సర్టిఫికెట్లు ఇస్తే ఏంటి? నిజమైన విద్య నేను చెప్పేది. విద్యారోగం అందుకుంటే ప్రపంచంలో ఎక్కడన్నా ఆర్థిక వ్యవస్థ బాగుపడిందా? పేదరికం పోయిందా? ఇదే మ్యాజిక్ ఏమన్నా డ్రామాలు ఆడడానికి ఇదంతాను? అంచేత చట్టబద్ధ పాలన, ఇందాక చెప్పాను, చట్టబద్ధ పాలన ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? ఒక రాష్ట్రంలో కాదు, దేశమంతటా కూడా. ఇప్పుడు ఒక రాష్ట్రంలో కొన్ని రంగాల్లో కొంచెం ఎక్కువగా సమస్య కనిపించవచ్చు, కానీ దేశమంతా, నేను చెప్పిన సమస్యలు దేశమంతా ఉన్నాయి. దాని మీద అసలు ఆలోచన ఎక్కడ ఉంది మనకి? నా చేతుల్లో పోలీసులు ఉండాలి, నేను చెప్పినాను కొట్టాలా, నేను చెప్తే వదిలేయాలా అనే ఆలోచన తప్ప, ఫ్యూడల్ నిరంకుశ ధోరణ తప్ప చట్టబద్ధ పాలన, దానికి ప్రధానమంత్రి దగ్గర నుంచి సామాన్యుల దాకా కట్టుబడి ఉంటారనే పరిస్థితి మనకి ఏమైనా ఉందా? ఇవేం లేకుండా, అవి దానికి సరైన ఏర్పాట్లు చేయకుండా ఏదో పైపైన నగిషి చెప్పేసి డ్రామాలు ఆడితే ఎట్లాగా? ఇప్పుడు అధికార వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణ 2 పదాలు పెట్టేశారు దానికి. అంటే ఎవరికి వీలైనట్టు దాన్ని వాడుకుంటున్నారు. ఈ రాజధాని మార్పు అనే అంశాన్ని ఏ పార్టీకి వీలైనట్టు అధికార వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణ ఇవన్నీ అని అంటున్నారు. సో ఇది అసలు ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడుతుందండి? అంటే రాజధాని మార్పు కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టడం కానీ దానివల్ల రాజధాని మార్పుకి వికేంద్రీకరణకి ఏమాత్రమూ సంబంధము లేదు. ఆనాడు ఈనాడు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అంతకు మునుపు కానీ, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కానీ, గత ప్రభుత్వాల్లో పూర్తి అధికార కేంద్రీకరణ, అధికారం అంతా రాజధానిలో ఉంది. మళ్ళీ రాజధానిలో కూడా అధికారం అంతా ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది, కేబినెట్ చేతుల్లో కూడా లేదు. ఇప్పుడు అంతే. ఇది వికేంద్రీకరణ కాదు, ఏమన్నా ఉంటే కొంతమేరకు విస్తరణ. అంటే ముఖ్యమంత్రులు నియంతృత్వ ధోరణి అవలంబిస్తుంది. దాని అనుమానం ఏముంది? అది ఒక్క రాష్ట్రమే కాదు, తెలంగాణ తేడా ఏమన్నా ఉందా? సర్వసత్తాక అధికారం ఎవరికొంది? ముఖ్యమంత్రి ఎదురుగా మాట్లాడే శక్తి ఎవరికన్నా ఉందా మంత్రులకి? లేకపోతే సొంతంగా ఆలోచన చేసి నిర్ణయాలు చేసే చొరవ ఏమన్నా ఉందా? అలాగే జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ ఆయన ఏం చెప్తే అది చేయడం తప్ప, అక్కడ విధాన నిర్ణయంలో భాగస్వాములు అయ్యి సొంతంగా ఆలోచన నిర్ణయం చేసుకునే సత్తా ఒక్క మంత్రికి ఉందా? కాబట్టి మన దేశంలో మిగతా రాష్ట్రాలు అట్లా ఉన్నాయి. ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నా కనిపించని ఫ్యూడలిజం కనిపిస్తుంది. కనిపించే ఫ్యూడలిజం పెద్ద కనిపించుకున్నా కూడా లేదు, దీనిలో బాహాటంగా చేసుకుంటున్నాం మనం. ఇదొక ఫ్యూడల్ వ్యవస్థ. లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఎన్నికైతే, ఎమ్మెల్సీగా ఎన్నికైతే, లేదా దేశంలో ఎంపీగా ఎన్నికైతే, ఇంత పెద్ద దేశంలో ఈ ఆర్భాటం ఏంటి, ఈ పటాటోపం ఏంటి, ఇన్ని కార్లు, ఇన్ని ఇది గందరగోళాలు ఏంటి? ఒక మంత్రి పోతే 10 కార్లు ఏంటి, ముఖ్యమంత్రి పోతే 100 కార్లు ఏమిటి? ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది అది? ప్రజాస్వామ్య ముసుగులో రాచరిక వ్యవస్థని కొనసాగిస్తున్నాం, ఒక పెత్తందారీ ఫెడరల్ వ్యవస్థను కొనసాగిస్తున్నాం. సార్, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మాట్లాడుకుంటున్నాం మనం. కాబట్టి ఒకటేమో
తాయిలాల ప్రభావం పరాకాష్ఠకి చేరింది. రెండోది ఆంధ్రప్రదేశ్లో ఈ రాజధాని విషయం ఏమైందంటే ప్రతి సమాజంలో కూడా మా ఊరా మీ ఊరా అని ఎంతో కొంత ఉంటుంది స్పర్ధ, తప్పులేదు. రాజకీయంలో ఉన్నవాళ్ళు అందరినీ సమన్వయం చేసి అందరికి అనువైన చోట పెడదామని చెప్పాలి, కానీ ఆ స్పర్ధలు పెంచకూడదు. అది విజ్ఞత గల రాజకీయం. కానీ దీనిలో కూడా తాత్కాలిక రాజకీయ ప్రయోజనాన్ని ఆశిద్దామనే వాళ్ళు దాన్ని పెద్ద అంశంగా బూచిగా చూపెట్టి ఏదో రాజధాని వస్తే అద్భుతాలు జరుగుతాయి, రాజధాని లేకపోతే వాళ్ళ తెక్క అణుగుతుంది, ఈ రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకళ్ళని శిక్షించాలి కక్షతో, ఇంకోళ్ళని ఏదో చేసినట్టు చూపెట్టాలి. ఈ రెండు కూడా భ్రమ తప్ప ఇంకోటి లేదు. రాజధాని ఎక్కడ పెట్టారో ముఖ్యం కాదు, కానీ ఖచ్చితంగా మీకు మన వ్యవస్థలో శాసనసభ ఎక్కడుందో అక్కడే సెక్రటేరియట్ ఉండాలి. కానీ మిగతా శాఖాధిపతులు అక్కడ ఉండక్కర్లా. శాఖాధిపతులు లైన్ డిపార్ట్మెంట్స్, క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళు అవి ఆ సందర్భాన్ని బట్టి అన్ని చోట్ల సర్ది పెట్టండి. అది అధికార విస్తరణ. ఆ రకమైన విస్తరణ వల్ల పరిపాలనలో సమన్వయం దెబ్బతినకుండా, గందరగోళం రాకుండా అందరికీ న్యాయం చేసి తిరుగుతుంటుంది. అలా ఆలోచన జరగల. ఇక్కడ కొట్టాలే, వాడు ఏం చేసినా దాన్ని ఆపాలే, అది మంచి వచ్చాడు నాకు అనవసరం, ఇంకేదో చేసినట్టు నటించడమే, ఏం జరగదు, ఉద్ధరించేది ఏముండదు. రెండోది ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ అవసరం. కొత్త రాష్ట్రానికి, మహానగరాలు లేని రాష్ట్రానికి, హైదరాబాద్ను కోల్పోయిన రాష్ట్రానికి గ్రీన్ ఫీల్డ్ సిటీ అవసరం. ఎందుకంటే ఉన్న సిటీ లోపల హైదరాబాద్ని మీరు చూస్తే కోర్ ఏరియాలో మీకేం కొత్తగా ఏమైనా వచ్చినా కోర్ ఏరియాలో ఏం రాలా. అదే అసెంబ్లీ, అదే చార్మినారు, అదే అబిట్స్, అదే పంజాగుట్ట. ఎక్కడొస్తున్నాయి? బయట ఉన్న ఏరియాలో గ్రీన్ ఫీల్డ్. కొత్తగా ఆ భూముల్ని మనం చదును చేసి, లేకపోతే అక్కడ డెవలప్మెంట్ చేసి, అక్కడ మౌలిక సదుపాయాలు కొంతమేరకు కల్పించి, అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో మనం నిర్మాణం చేస్తున్నాం. దాంతో ఏమవుతుంది? అంతర్జాతీయంగా వచ్చే పెట్టుబడి ఇక్కడికి రావడానికి సిద్ధపడుతుంది, ఆకర్షించబడుతుంది. అలాగే అంతర్జాతీయంగా నైపుణ్యం ఈ దేశాన్ని ఆడ సిద్ధపడుతుంది. ఎందుకంటే అంత నైపుణ్యం అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళకి, ప్రపంచ స్థాయిలో ఉన్న వాళ్ళకి ప్రపంచంలో ఎక్కడికైనా పోయి ఉండొచ్చు వాళ్ళు. వాడు ఏం కోరుకుంటాడు? మీరు నేనైనా ఏం కోరుకుంటాం? ఎక్కడ జీవితం ఆహ్లాదంగా ఉంటుందో, ఎక్కడ నా పిల్లలకి బాగుంటుందో, ఎక్కడ ప్రపంచ ప్రమాణాలతో నేను ప్యారిస్లో ఉన్నా, టోక్యోలో ఉన్నా, న్యూయార్క్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా నాకు తేడా లేదనే పరిస్థితి ఉంటుందో అక్కడికి వాళ్ళని ట్రై చేస్తాడు. అది కావాలంటే గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలి. మనం ఉన్న పరిస్థితుల్లో మనం ఏది కొత్తగా నిర్మాణం అవుతున్న దేశం కాదు, వేల సంవత్సరాలుగా ఉన్న దేశం. మంచుకొచ్చుడుగా మన పల్లెటూరు చూడండి. ఇప్పుడు పట్టణం నుంచి మీరు పల్లెటూరు పోయారు అనుకోండి, మన ఊరైనప్పుడు కూడా ఎలా ఉంటుంది మీకు? ఇరుకు గొరుకులు, సందులు, గిందులు, కందకాలు. మనమే ఉన్నాం అక్కడ. మరి ఎవడో ఇంకో దేశం వాడు వేల కోట్లు పెట్టుబడి పెట్టినాడు, మన దగ్గర ఎందుకుంటాడు? అలా గ్రీన్ ఫీల్డ్ సిటీ అయితేనే ఉంటాడు. గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణానికి రాజధానికి సంబంధం లేదు. మన బూజు పట్టిన మనసుల్లో రాజధాని, అధికార కేంద్రీకరణ, రాజకీయ కేంద్రీకరణ, మరి ఒక మహానగర నిర్మాణము, ఇవన్నీ కలిసిపోయినాయి, గందరగోళమైంది. ఇక వికేంద్రీకరణ, నిజమైన వికేంద్రీకరణ అంటే జిల్లా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ పట్టణానికి ఆ పట్టణం అధికారం పూర్తిగా ఇవ్వాలి. పంచాయతీలను పెద్ద చేసి పంచాయతీ స్థాయిలో సర్వాధికారం ఇవ్వాలి. ఈ విషయం వచ్చింది కదా, గ్రామ సచివాలయాస్ అని పెట్టారు. మీరు కూడా గ్రామ స్వరాజ్యం కావాలని చాలాసార్లు చెప్పారు. అసలు నేను కూడా కాదు, వీళ్ళందరికీ అసలు దానిలో అక్కడ నిబద్ధత ఉంది. ఈ దేశంలో ఆ నిబద్ధతతో నిరంతరం పోరాడుతున్న కొద్ది మందిలోనే ఒకడిని. కానీ ఇది గ్రామ స్వరాజ్యం కాదు. పంచాయతీ కనీసం 20-30 వేల జనాభా కావాలి. అప్పుడేమవుతుందంటే ఒక ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటాం. దానికి తగ్గ ఒక మంచి కార్యాలయం, కంప్యూటరైజేషను, రికార్డులు, మౌలిక సదుపాయాలు, ప్రజలకు సేవలు అందించే ఏర్పాటు. అలా కాకుండా 500 మందికి, 300 మందికి, 1000 మందికి ఒక పంచాయతీ పెడితే అక్కడ ఒక్క గుమస్తానో మరొకరిని పెట్టుకుంటే అతని జీతాలకే మీకు వచ్చే నిధులన్నీ సరిపోతాయి. కాబట్టి కేరళలో ఏం జరుగుతుంది? మొత్తం కేరళ రాష్ట్రంలో కేవలం 900 పంచాయతీలు ఉన్నాయి. మొత్తం కేరళ రాష్ట్రంలో 1000 లోపల ఉన్నాయి. మనకి ఏ జిల్లాలో కూడా 1000 కంటే తక్కువ పంచాయతీలు లేవు. కాబట్టి పంచాయతీలను పెద్దవి చేసి సర్వాధికారాలని అక్కడ పెట్టి దానికి తగినటువంటి రికార్డులు, కంప్యూటర్లు, మిగతా వస్తువులు ఏర్పాటు చేసి కనీసం ఒక పంచాయతీ కన్నా మంచి ప్రమాణాల హై స్కూల్, మౌలిక సదుపాయాలు కాకుండా ఖచ్చితంగా మంచి విద్య అందే ఏర్పాట్లు, ఒక పంచాయతీకైనా సరే మంచి ప్రమాణాల ఆరోగ్య కేంద్రం, అది పూర్తిగా స్థానిక ప్రభుత్వాల చేతుల్లో పెట్టి ఆ ఫలితాలు వచ్చేట్టుగా విద్యా వ్యవస్థలో కావాల్సిన సంస్కరణకు వచ్చి ఎన్నోసార్లు నేను చెప్పాను, ప్రభుత్వాలకు రాశాను. ఆ ఏర్పాట్లు చేసి అప్పుడు తప్పు జరగకుండా మీరు కనుక బయట పైన మరి బెత్తం పట్టు కూర్చున్న వ్యవస్థ నిర్మాణం చేస్తే అప్పుడు అది అధికార వికేంద్రీకరణ అవుతుంది, ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఊరికే పార్టీల కార్యకర్తలను ప్రత్యక్షంగా పెట్టుకోలేం కాబట్టి జీతాలు ఇచ్చి వాళ్ళని పెట్టుకుని వాళ్ళకి పని ఏంటో కూడా అర్థం కాకుండా ఇప్పుడు ఏం చేయాలంటే ముందు వాళ్ళని పెట్టేసుకున్న తర్వాత ఏం చేయాలని చెప్పంటే ఇలా పెడతామని చెప్పి అంటున్నాం. వాళ్ళు ఏం చేస్తారని చెప్పంటే ఇంటింటికి వెళ్ళి భోజనానికి కావాల్సిన సరుకులు ఇస్తారంటున్నాం. ఇదే ప్రభుత్వం చేసే పని.
మీ మౌలిక సదుపాయాలు మీరు కల్పించకుండా అనారోగ్యం వస్తే ఇప్పుడు ఈ కరోనా వైరస్ లాంటిది వస్తే జనం అంతా టపటప పోయినా కూడా దేశంలో నిష్ఠుతి లేకపోతే మీకు కనీస ప్రాథమిక ఆరోగ్యం లేకుండా, కనీస ప్రమాణాల విద్య లేకుండా, కనీస మురుగునీటి పారుదల లేకుండా, కనీసమైన రోడ్లు లేకుండా, కనీసమైన దోవల నివారణ లేకుండా, కనీసమైన మంచినీటి వసతి లేకుండా ఎక్కడికక్కడ మీరు ఇవన్నీ అందించడం మీ పని. దానికోసం సచివాలయం అంటున్నాం. కాబట్టి కొన్ని పదాలని ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, రాజ్యాంగం, చట్టబద్ధ పాలన, వికేంద్రీకరణ ఇవన్నీ పదాలు. కానీ పదాలకు వెనకాల బోలంత అర్థం అన్నది. ఆ అర్థవంతంగా చేస్తే పదాలకే స్వార్థకత వస్తుంది. కానీ ఆ పదాలను వాడి చేసేది పూర్తిగా వ్యతిరేకంగా అయితే ఫలితాలు రావు. మాది చాలా పేద రాష్ట్రం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో అంటుంటారు. అంటే విడిపడిన తర్వాత ప్రవర్తన పేద రాష్ట్రంగా లేదు, ప్రవర్తన రాచరికంగా ఉంది, పెట్టే ఖర్చు. సో అందుకని ఇక్కడ అమరావతి నుంచి వైజాగ్లో అన్నీ ఉన్నాయి కాబట్టి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అక్కడికి మార్చేస్తున్నామని చెప్తున్నారు. నేను మళ్ళీ ఇందాక చెప్పాను, రెండు విషయాలు కన్ఫ్యూజన్. ఒకటి, పేద రాష్ట్రం అయితే వనరుల్ని రేపొద్దున మరింత సంపద పెరిగే రీతిలో వినియోగించాలి. పేద రాష్ట్రం అని వనరుల్ని నిరర్ధకమైన తాత్కాలికమైన పథకాల కోసం ఖర్చు పెట్టడాన్ని పెంచారు కానీ తగ్గించాల. అలాగే ప్రభుత్వ నిర్వహణలో పొదుపరితనం తగ్గింది కానీ పెరగల, దుబారా ఖర్చు పెరిగింది కానీ తగ్గల. సంపద సృష్టించే ఖర్చుకు వచ్చేసరికి అబ్బాయి పేద రాష్ట్రంగా అలా పెడతా ఉంటున్నాం. డబ్బు తగలేయడానికి, తాత్కాలికంగా డబ్బు ఖర్చు పెట్టడానికి, రాజకీయ ప్రయోజనం కోసం అక్కడ పేదరికం అడ్డు రావట్లా. సంపద పెంచడానికి, ఉపాధి కల్పించడానికి, పెట్టుబడులను రప్పించడానికి, ప్రోత్సహించడానికి పేదరికం అడ్డొస్తుంది. అంటే పేదరికంలో కూరుకుపోవాలని చేసేవాళ్ళు ఆలోచించే ధోరణి. ఒక పేద కుటుంబం ఉన్నది, ఏం చేస్తారు? మరింత జాగ్రత్తగా డబ్బు పొదుపు చేసుకుని ఆ పొదుపైన డబ్బుని రేపొద్దున మరింత ఆదాయం వచ్చేందుకు పెట్టుబడి పెట్టడం, ఒక చిన్న ఇల్లు కొనుక్కోవటం, పిల్లల చదువు బాగా ఏర్పాటు చేసుకోవటం, రేపటి నుంచి ఆలోచించి ఏర్పాట్లు చేస్తారు. ఇంకోళ్ళు ఏం చేస్తారు? దుబారా ఖర్చులన్నీ కూడా పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, విందు భోజనాలకి పెట్టే ఖర్చు ఇంకా పెంచేసేసి, పిల్లల చదువు వచ్చేసరికి బెదరకంలో ఉన్నామండి, చదువు కోసం డబ్బులు లేవు. ఒక ఇల్లు ఏర్పాటు చేస్తుంటే ఇల్లు కొనడానికో లేదా ఏర్పాటు చేసుకోవడానికి డబ్బులు లేవండి, ఇట్లా మురుగు కుప్పంలో బతుకుతామండి. సమస్య పేదరికం కాదు, ఉన్న వనరులను ఉపయోగించుకోవడానికి మనకు మనస్సు లేక, తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం అని చెప్పని దానికి కావాల్సిన ఏర్పాట్లు మాత్రం చేసుకుని దీర్ఘకాలిక లబ్ధి కోసం చేయవలసిన ప్రయత్నాలు చేయకపోవడం. ఇప్పుడు కియా మోటార్స్ వెళ్ళిపోతుంది అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఈ రాజధాని మార్పులు కానీ, లేకపోతే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొక ప్రభుత్వం తీసుకునే మనం అదిగో పులంటే తోకనుకోకూడదు. కొన్ని వేల కోట్లతో వచ్చిన పరిశ్రమ అకస్మాత్తుగా వెళ్ళిపోతుందని నేను అనుకోను. ఏమన్నా అక్కడ ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ఖచ్చితంగా వారితో కూర్చొని 75% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలి, ఇలాంటివి కొన్ని వాళ్ళకి సెట్ అవ్వలేదు, రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. లేకపోతే ప్రతిపక్షం కూడా వాళ్ళు ఒక పాయింట్ తీసుకుని, ఇది వదంతని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే కొన్ని వేల కోట్ల పెట్టుబడి పెట్టిన వాళ్ళు, ఇదేదో ఊరికే ఒక ఫుట్లూజ్ ఇండస్ట్రీ కాదు, ఏదో సాఫ్ట్వేర్ అనుకోండి, మీరు చెప్పింది జరగచ్చు, ఎక్కడి నుంచి అక్కడ ఒక బిల్డింగ్ కావాలి, ఇంకేం అక్కర్లేదు. కానీ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, సీరియస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా సీరియస్. కాబట్టి కొన్ని వేల కోట్ల పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారని నేను నమ్మట్లేదు. అందరూ వదిలేసి ఉండేవారేమో. ఈరోజు రైటర్స్ లాంటి సంస్థ రాయడం వలన ప్రతి ఒక్కళ్ళు భుజాలు తడుముకుని మాట్లాడే పరిస్థితి అంటే నాకు తెలియదు, నేను ఆ వార్త చూడలేదు. కానీ నేనేమనుకుంటున్నానంటే బహుశా ప్రభుత్వ విధానాలు పెట్టుబడుల్ని ఆకర్షించి ప్రోత్సహించి వెన్నుతట్టే రకంగా కాకుండా నిరుత్సాహపరిచే రీతిగా ఉన్నాయన్న సంకేతం అందుతున్నట్టు కనిపిస్తున్నది. దానివల్ల బహుశా అంతర్గతంగా ఈ పెట్టుబడి పెట్టేవాళ్ళు కొంచెం చర్చలు, ఎందుకే ఇక్కడ పెట్టడం, ఇంకో చోట పెట్టుకోవచ్చు కదా అనే భావం కలగచ్చు. అది కలుగుతుంది. మన విధానం ఇప్పుడు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరో కూడా మన బానిసలు కాదు. మనందరం ఏమనుకుంటున్నాం అంటే ఎవరి కోసం వస్తాడు? ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా అమెజాన్ అధిపతి జెఫ్ బీజోస్ ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకడు, ప్రపంచంలో సంపద సృష్టించిన వాళ్ళలో గొప్ప వాళ్ళలో ఒకడు. ఆయన ఇండియా వస్తే ఇక్కడ పెట్టుబడి పెడదామని, ఎవరి కోసం పెడతావు? నీ కోసం పెట్టుకుంటావు, నీ కర్మదాలకు వస్తావు, ఎవరి కోసం వస్తావు, వస్తారా లేకపోతే లేదని మన మంత్రులు మాట్లాడారని విన్నాను. వాళ్ళు కొంతమంది నా మిత్రులు, ఆ మంత్రులు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇవాల్టి కాలంలో పెట్టుబడులు ఎక్కడికైనా తరలిపోయేటువంటి కాలంలో, మనకు కోట్ల ఉద్యోగాలను ఈ దేశంలో ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉన్నటువంటి దేశంలో పెట్టుబడి పెట్టేవాడిని దేవుడిగా భావించి, వీడేమి నార్కోటిక్స్ కోసం పెట్టుబడి పెట్టట్లా, మత్తుమందుల కోసం పెట్టుబడి పెట్టట్లా, సమాజంలో విధ్వంసం సృష్టించడం కోసం పెట్టుబడి పెట్టట్లా, సంపద సృష్టించి మన పిల్లలకు ఉపాధి ఇవ్వడం కోసం పెట్టుబడి కోసం ముందుకు వస్తుంటే వాళ్ళని నమస్కారం పెట్టి ఎర్రతివాచి పరిచి వాళ్ళ ఇబ్బందులన్నీ తొలగించి వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి, ఈ రకమైన అహంకారం, దిందుడుగు ధోరణి, ఏదో వాళ్ళు మనకు రుణపడి ఉన్నారు, వాళ్ళు వస్తారని చెప్పిన ధోరణి,
అది విజ్ఞత కాదు, 2 ఫలితాలను ఇవ్వదు. ఇవాళ ప్రపంచంలో ఒక చైనా కావచ్చు, ఒక అమెరికా కావచ్చు. అమెరికా లాంటి ధనిక దేశంలో ఎవరన్నా పెట్టుబడి పెడతామని చెప్పంటే వాడిని తివాచీ పరిచి తీసుకెళ్తున్నారు గవర్నర్లు, సెనేటర్లు, కాంగ్రెస్ మెన్, మిగతా వాళ్ళంతా కూడా. మనం ఏ స్థాయిలో ఉన్నాము? అంచేత ఆ రకమైన ధోరణి వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. మరి ఈ అనుభవాల నుంచి ప్రభుత్వాలు నేర్చుకుంటానని ఆశిస్తున్నాను. సరే, అలానే ఎన్సీఏ ఇవన్నీ కూడా అంటే జనానికి ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది అని తెలుసు. ఎవరికి ఎంత నష్టం ఉంటుంది, ఎవరికి లాభం ఏంటి, అసలు ఏంటనేది ఎవరికి అర్థం అంతే కాదు. సరే, దాని మీద ఇలాంటి వర్షం చాలా చర్చ జరిగింది. అంతకు మించి మౌలికమైన విషయం ఏంటంటే అసలు ఏ అంశాల మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టిని మనం తొలగిస్తున్నాం. మన పిల్లల చదువు, మన కుటుంబాల ఆరోగ్యం, మన మౌలిక సదుపాయాలు, మన పెట్టుబడులు, మన ఉపాధి, మన నైపుణ్యం, మన దోవల నివారణ, మన ఆరోగ్యం, మన దీని మీద దృష్టి పోయి ఒక సంక్షోభంలో ఉన్న దేశం. మభ్యపెడుతున్నారండి. అంటే ఒక రోమన్ సామ్రాజ్యంలో నిరంకుశ రాజ్యం నడిచేది ఆ రోజుల్లో. మరి 2000 ఏళ్ల క్రితం ఏముంది? కానీ ప్రజల్ని తాత్కాలికంగా కేరింతలు కొట్టడం కోసం చెప్పని సర్కస్లు పెట్టేవాళ్ళు. మనుషులకి జంతువులకి మధ్య, మనుషులకి మనుషుల మధ్య గ్లాడియేటర్స్ని పెట్టి వాళ్ళు చచ్చేదాకా కొట్టుకునేవాళ్ళు, జనాలతో కొట్టి చప్పట్లు కొట్టేవాళ్ళు, కేరింతలు కొట్టేవాళ్ళు. ఇది ఒక సామ్రాజ్యంలో రాచరికం చేసే ధోరణి. ప్రజాస్వామ్య సమాజంలో ప్రజల ఓటుతో మీరు వచ్చారు, ప్రజల పన్ను డబ్బులు మీరు తింటున్నారు, ప్రజలకు రుణపడి ఉంటాం, కట్టుబడి ఉంటాం, జవాబుదారీగా ఉంటాం, ప్రజల తరపున పరిపాలన చేస్తాం, మీరు అధికారం ఇచ్చిన మేరకు రాజ్యాంగ విలువలకు లోబడని చెప్పని మీరు ప్రమాణం చేశారు. కానీ ప్రవర్తన మాత్రం రోమన్ సామ్రాజ్యంలో సర్కస్లాగా ఉన్నది. అది మన జాతి దురదృష్టం. సార్, మీరు సివిల్ సర్వెంట్గా వర్క్ చేశారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రులను చాలామందిని చూశారు. అంటే ఎవరు మీ అభిప్రాయాలకి దగ్గరగా, లేకపోతే జనానికి దగ్గరగా, అంటే జనానికి ఏం కావాలి అనే విషయాన్ని ఆలోచించిన ముఖ్యమంత్రులు ఎవరు ఉన్నారు? చాలామంది ముఖ్యమంత్రులు కొన్ని బలాలు, కొన్ని బలహీనతలు ఉండొచ్చు, కానీ చాలా ప్రజలకు ఏదో ఒకటి చేద్దామని చేతనమైన ప్రయత్నం చేసిన వాళ్ళే. నా అనుభవంలో అంతగా ప్రజల్లో ప్రచారం పొందని ముఖ్యమంత్రులు కూడా కొన్ని విషయాల్లో వాళ్ళు చూపెట్టిన ఒడుపు కానీ, నేర్పు కానీ, దీర్ఘకాలిక దృక్పథం కానీ మనం గర్వించదగ్గది. సరే, కొన్ని పొరపాట్లు కూడా ఉన్నాయి మన రాజకీయ వ్యవస్థలో. నేను ఎప్పుడు చెప్తుంటాను, చెన్నారెడ్డి గారు తెలంగాణ మనిషి, రెడ్డి కులస్తుడు. ఎందుకంటే ఇప్పుడు సమాజం పచ్చిగా ఉన్న సమాజంలో ఈ కులం అనేటువంటిది కొన్ని విషయాలు మనం నిజాయితీగా మాట్లాడుకోవాలి. తెలంగాణ ఉద్యమానికి అసలు ప్రారంభం చేసింది ఆయన. అలాంటి చెన్నారెడ్డి గారు కోస్తాంధ్రలో కృష్ణా గోదావరి డెల్టాల్లో నీటిపారుదల కానీ, లేకపోతే మురుగునీటి పారుదల కానీ బాగు చేయడం కోసం ఆయన చేసిన పని మన రాష్ట్ర చరిత్రలో మరెవరు చేయలే. అక్కడ కులమే ఉంది. ఆయనకు వ్యక్తిగతంగా రాజకీయ ప్రయోజనం కూడా లేదు. ఆయన పార్టీగా వస్తే రావచ్చు, కానీ ఆయనకి అక్కడ రాజకీయంగా అక్కడ స్థానికంగా పోటీ చేసేది కూడా కాదు. ఆయన కానీ ఆయన కుటుంబంలో ఎవరు కానీ. ఆయన కులం వాళ్ళు పెద్దగా అక్కడ లేరు. నేను లాభం పొందే వాళ్ళు ఎక్కువ మంది లేరు, కొద్దిమంది ఉంటారు. ఉంటే ఆయనకి సాయం చేసిన వాడు ఒక పాకిస్తానీ అధికారి. చెన్నారెడ్డి గారే స్వయంగా నాకు చెప్పారు. మొయినుద్దీన్ ఖురేష్ అని చెప్పిన ప్రపంచ బ్యాంకులో ఉన్నతాధికారి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి అయ్యాడు కొద్ది కాలం పాటు. ఆయన భారతీయుడు కూడా కాదు. మనం పాకిస్తాన్తో యుద్ధం చేయడం గొప్ప అనుకుంటున్నాం. రోజు పెద్ద అవాకులు చౌకులు రోజు చూస్తున్నాం మనం. ఒక పాకిస్తానీయుడు అంటే దీనిలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. అలాంటి విచక్షణ చూపెట్టిన నాయకులు సహజంగా ఆ స్థానాల్లో ఉన్నవాడు చాలామంది అలా విచక్షణ చూపెడతారు. కొన్ని లోపాలు ఉండొచ్చు, సందర్భాన్ని బట్టి ఉండొచ్చు. ఎన్టీ రామారావు గారు ఈ జనం కోసం పరితపించే మనిషి. సొంతంగా ఎంత సంపాదనలో, ఎంత భోగభాగ్యాలతో ఉండే అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వ ధనాన్ని సొంత ప్రయోజనం కోసం పైసా ఖర్చు పెట్టకూడదని చాలా పొదుపుగా పిసినారులాగా ఉండేవాడు ఆయన. అదే జనానికి అవసరమైతే, సామాన్యులకి ఏమన్నా కావాలంటే 1000 కోట్లు ధారాళంగా ఇచ్చేవాడు ఆయన. అట్లాగా ప్రతి నాయకుడికి కొన్ని బలాలు ఉంటాయి, మనం దాన్ని స్వీకరించాలి. కొందరు మరింత ముందు చూపుతో, అనుభవంతో, విజ్ఞతతో పనిచేస్తారు. జనగ వెంగళరావు గారు చాలా ముందు చూపుతో, విజ్ఞతతో, ఆయన పెద్దగా మాట్లాడేవాడు కాదు. ఆయనకి పెద్దగా రాజకీయంగా కూడా బలం లేదు. ఆయన నియోజకవర్గంలో, జిల్లాలోనే తప్ప పెద్ద రాష్ట్రంలో మహా జనాదరణ ఉన్నట్టు, జనాకర్షణ ఉన్నటువంటి నాయకుడు కాదు ఆయన. కానీ ఇంగిత జ్ఞానం ఉన్న ఆయనకున్నంత బహుశా మన చరిత్రలో తెలుగునాట ఇంకెవరికి లేదు. ఆయన చేసినంత దీర్ఘకాల ప్రయోజనాల కోసం చేసిన పని తెలుగునాట ఇంకెవరు చేయాలి. కాబట్టి మనం దాని నుంచి నేర్చుకోవాలి తప్ప ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు. అలాంటి నాయకులు ప్రతి పార్టీలో ఉన్నారు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సరే, ఇప్పుడు అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలనేది మీ కాన్సెప్ట్.
అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నారంటే అవినీతి అనేది లేకుండా ఎక్కడ కరప్షన్ లేకుండా చూడాలి అనేది ఒకటి పెట్టారు. మీకేమనిపిస్తుంది దీని మీద? అంటే మీ అలాంటి సంకల్పం ఎవరికున్నా కూడా నేను దాన్ని ఆహ్వానిస్తాను. కానీ సంకల్పము ప్రకటనలతో 70 ఏళ్ళ నుంచి మనం వింటున్నాం, పని జరగదు. మీరు సర్వీస్ గ్యారంటీ చట్టాన్ని తీసుకురండి. ప్రతి పనికి కాలపరిమితి పెట్టి కాలపరిమితి లోపల పని జరగకపోతే పరిహారం చెల్లించే వ్యవస్థ ఏర్పాటు చేయండి. అది సరిగ్గా అమలు అయ్యేటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయండి మొట్టమొదటి. యాక్చువల్లీ ఇది ఫాలో అయ్యారు కానీ ఇంప్లిమెంటేషన్ ఇంతవరకు మరి అది జరిగితే కదా, మాటలు కాదు కదా. అధికారాన్ని నేను చెప్పిన ఇదంతా చెప్పాను, వికేంద్రీకరణ చేయాలి. అలా పూర్తిగా నిజంగా వికేంద్రీకరించి జవాబుదారీగా ఉన్న వ్యవస్థను పెట్టండి. అధికార కేంద్రీకరణ చేసి జవాబుదారీతనం లేని వ్యవస్థను పెట్టబోకండి. 3, ఈ పోలీసు యంత్రాంగం నేర పరిశోధన మీ పార్టీ కానీ మరొక పార్టీ కానీ మీరు కానీ మరొక ఎవరికి లోబడాల్సిన అవసరం లేకుండా చట్టబద్ధంగా పాలన చేసేందుకు ఏర్పాట్లు చేయండి. పరిపాలనా సంస్కరణ సంఘంలో ఆ నివేదిక నేనే రూపొందించాను, రోడ్ మ్యాప్ ఇచ్చాను, అది చేయండి. 4, అవినీతికి పాల్పడిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ కీలకమైన పదవులు రాజకీయ కారణాలు కానీ కులమత కారణాలు కానీ కాకుండా వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వాళ్ళందరినీ కూడా తొలగించండి. అప్పుడు ఈ కులం ఈ వర్గం ఈ ప్రాంతం చూడకుండా. 5, అవినీతి ఆరోపణలు కనుక ఆధారాలు ఉన్నట్టయితే ఆస్తులు పూర్తిగా దత్తు చేసే ఏర్పాటు చేయండి, ప్రభుత్వపరం చేసే ఏర్పాటు చేయండి. నా పిల్లలకి నా ఆస్తి దక్కదు, ఈ కోట్లన్నీ పోతా అనుకుంటే ఎవడు అవినీతి పాల్పడ్డావు? మన దేశంలో గడ్డి తినేదంతా కూడా అత్యధికులు మన పిల్లలకి పెట్టాలని ఆశే. వాడు పెద్ద బాగుకునేది పెద్దగా ఉండదు, ఆ రోజు తాగుతాడు ఆ రోజు తింటాడు అంతే. ఇది మొత్తం పోతుంది, నేను పూర్తిగా ఫకీర్ని అయిపోతాను, నాకేమీ ఉండదు అని చెప్పి అనుకున్నట్టయితే అవినీతికి పాల్పడ్డాం. ఆ భయం కలిగించే వ్యవస్థను ఏర్పాటు చేయండి. అందరికీ అవినీతి పరులు తెలుసు. ఉన్నతాధికారులు అవినీతి పరులందరినీ గుర్తించి దానికి స్వతంత్ర యంత్రాంగాన్ని మళ్ళీ ఆ వంకతో మీకు ఇష్టం లేని వాళ్ళను ఈ కులాలు వర్గాలు పార్టీలు కారణంగానో పక్షపాతాలతో కాకుండా నిజంగా చిత్తశుద్ధితో గుర్తించి ఏర్పాటు చేయండి. చిత్తశుద్ధితో చేశారో లేదో జనందరికీ తెలుస్తుంది. మీరు చెప్పే మాటలు మీరు చెప్పినా నేను చెప్పినా కూడా మన మాటలను ఎవరు పట్టించుకోకూడదు. ఏం చేశారన్నది మనకు తెలుస్తుంది. తెలియక ఒకళ్ళిద్దరు నోరు పారేసుకోవచ్చు, కానీ 190 మందికి వాస్తవం ఏంటో తెలుస్తుంది. చిత్తశుద్ధితో ఏర్పాటు చేసి వాళ్ళని ఏరిపారేయండి. వాళ్ళని తొలగించే అధికారం ప్రభుత్వం అనుకున్నది. ఇవన్నీ చేస్తే అప్పుడు అవినీతి తగ్గుతుంది చాలా మేరకు. ఇవి చేయకుండా మాట్లాడితే చాలామంది మాటలు చెప్పారు, విన్నాం. గరీబీ హటావ్ అని చెప్పారు, గరీబీ ఎట్లా ఉందో మనం చూసాం. అవినీతి హటావ్ అని చెప్పారు, అవినీతి ఎట్లా ఉందో మనం చూసాం. అధికార కేంద్రీకరణ పోవాలని చెప్పారు, అధికార కేంద్రీకరణ ఎట్లా ఉందో చూసాం మనం. విద్య బాగుండాలని చెప్పారు, విద్య ఎట్లా ఉందో మనం తగలడతాం చూసాం మనం. ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఆరోగ్యం ఎట్లా ఉందో మనం చూసాం. కాబట్టి మాటలు కాదు, అధికారం లేనప్పుడు మాటలు ప్రజల్ని ప్రేరేపించడం, ప్రజాభిప్రాయాన్ని సమకట్టడం. అధికారం ఉన్నప్పుడు ఒళ్ళు వంచి చిత్తశుద్ధితో దూరదృష్టితో ఆ పని చేసి ఫలితాలు చూపెట్టడం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాయన్నీ కక్ష సాధింపు చర్యలు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. నేను ఈ వివాదాల్లోకి నేను వెళ్ళాను. నేను చెప్పాను, ప్రతి పార్టీకి ప్రతి రాజకీయ నాయకుడికి మంచి చెడు రెండూ ఉంటాయి. అనవసరంగా వాళ్ళ తన్నుకు చావనండి ఈ పార్టీలు కులాలు, నాలాంటి వాళ్ళని దింపుకోకండి. అంశాల ప్రాతిపదిక నేను మాట్లాడతాను. ఇది ఫలాంది ఏంటి, నేను ఎప్పుడు విమర్శించినా ఒకడు విమర్శిస్తే పరిష్కారం చూపెట్టకుండా విమర్శ చేయను, కారణం చెప్పకుండా విమర్శ చేయను. అంతేగాని జనరల్గా వీడు మంచి వాడు చెడు ఇవన్నీ కూడా అనవసరం. అందుకే ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్న అలాంటిదే. ఆయన ప్రభుత్వంతో కక్ష సాధింపు చర్యలే, ఇది సరైన పద్ధతి కాదు. దాన్ని అలాంటి వాటిలో జోక్యం చేసుకోవడం అనవసరం. నిజంగా ఆయన చేస్తున్నాయి కక్ష సాధింపు చర్యలా లేకపోతే అభివృద్ధిని ఏ చర్య చెప్తే నేను మాట్లాడతాను. మీరు చాలా చర్యలు కూర్చోడిగా నేను చెప్పాను. ఉదాహరణకి మద్య నియంత్రణ కోసం గట్టి ప్రయత్నం జరుగుతుంది అక్కడ, నేను దాన్ని పూర్తిగా హర్షిస్తున్నాను. మద్యపాన నిషేధం నా దృష్టిలో పెద్ద ఫలితాలు నివ్వదు ప్రపంచానుభవం బట్టి. కానీ మద్యాన్ని నియంత్రణ చేయడం కఠినంగా మంచి ఆలోచన. అది చాలదు, డీ అడిక్షన్ చేయాలి. లక్షల మంది పాపం పేదలు ఈ మద్యానికి బానిసలైన తర్వాత శరీరం పూర్తిగా దానికి అలవాటు పడిపోయింది. ఆ అలవాటు పోవాలని చెప్పంటే ఊరికి వాళ్ళు చెత్తే కాదు, మద్యం అందకుండా చేస్తే కాదు, అదో జబ్బు. ఆ జబ్బుకు కూడా మనం అలాంటి కొన్ని ఏర్పాట్లు చేయాలి. ఆ సంకల్పాన్ని దాన్ని పూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి అంశాల ప్రాతిపదికగా మన చర్చ ఉండాలి. కానీ జనరల్గా గాట కట్టేసి ఈ పార్టీ ఈ ప్రభుత్వము ఈ నాయకుడు ఇదంతా నిరర్ధకమైన పసలేని సమాజంలో విభజనలు పెంచే సంకుచితమైన మూర్ఖమైన చర్చ. దాని నుంచి బాగా వేడి పుడుతుంది, వెలుతురు రాదు. నాలాంటి వాళ్ళు కనీసం వెలుతురులో ఉండేవండి, వేడొద్దు మాకు. వెలుతురులో మీ అభిప్రాయాల కోసమే అడుగుతున్నాం. అభిప్రాయాలు అంశాల మీద కానీ వ్యక్తుల మీద కాదు. ఓకే, ఇప్పుడు ఇస్తున్న పథకాల్లో మన అంటే చాలా ఇప్పుడు దాదాపు నవరత్నాలని కానీ లేకపోతే ఇలాంటి పథకాలన్నీ చాలా ఉన్నాయి. ఈ ఇంప్లిమెంటేషన్ అనేది ఫ్యూచర్లో కష్టమవుతుంది అనే ఒక అభిప్రాయం కూడా అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఇందాకే చెప్పాను, ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నది
మనం సొంతంగా చేసుకోలేని పనులు, ఒక సమాజంగా మనకు అవసరమైన పనులు, అవి జరగకపోతే ఒక కుటుంబంగా మనం నష్టపోయే పనులు చేయడం కోసం ఒక ఉమ్మడి వ్యవస్థగా ఏర్పాటు చేసుకున్నాం. అందుకోసం వీళ్ళని అక్కడ పెట్టుకున్నాం. అందుకోసం ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం, మన పన్నుల డబ్బు నుంచి, కష్టించి పనిచేసాం మన డబ్బు నుంచి. అది మర్చిపోయి వీళ్ళ ఓటు పొందడమే శిరోధార్యం అని చెప్పని, ఏ ప్రయోజనం కోసం ప్రభుత్వ వ్యవస్థను పెట్టుకున్నా దాన్ని మర్చిపోయి చేయడం దేశంలో అన్ని చోట్ల జరుగుతోంది. ఖచ్చితంగా దానికి ఆ సమాజం, ఆర్థిక వ్యవస్థ నష్టాన్ని భరిస్తాయి, దాని అనుమానం లేదు. ఇప్పటికే భారతదేశం ఈ 70 ఏళ్ళుగా ఈ నష్టాన్ని భరించింది. లేకపోతే ప్రపంచంలో అతి చండాలంగా మన విద్య ఉండాల్సిన అవసరం లేదే. తెలివితేటలు లేకనా, మన కుటుంబాల పిల్లల కోసం త్యాగం చేయకనా, మన పిల్లలు కష్టపడకనా? ఈ ప్రభుత్వాలు దాని మీద శ్రద్ధ ఏమాత్రం పెట్టక నటించడం వల్ల పరమ చండాలంగా విద్య ఉంది. మళ్ళీ చెప్తాను, భారతదేశంలో ఈవేళ పాఠశాల విద్య ప్రపంచంలో అట్టడుగున ఉన్న దేశాల్లో భారతదేశం. లేకపోతే ప్రపంచంలో అట్టడుగున ఆరోగ్య వ్యవస్థ ఎందుకు ఉంటుంది భారతదేశంలో? లేకపోతే మౌలిక సదుపాయాలు ప్రపంచంలో కాస్త పెద్ద దేశాలు 49 దేశాల్లో ప్రతి అంశంలో చివరి 5లో ఎందుకు ఉంటుంది భారతదేశం? ఏది చేయాలో దాన్ని పక్కన పెట్టి అది చేయడం కోసం అధికారాన్ని పొందాలని చెప్తూ ఆ అధికారం పొందడం కోసం కరెక్ట్గా దానికి వ్యతిరేకమైన పనులు మీరు పాల్పడుతున్నారు. ఖచ్చితంగా జాతి నష్టపోతుంది. సార్, నాకు ఎప్పుడు ఒక సందేహం ఉంటుంది. జయప్రకాష్ నారాయణ గారి అభిప్రాయాలు చాలా బాగుంటాయి, దేశం ఒక ప్రగతిని సాధించడానికి ఉపయోగపడతాయి. కానీ ఎందుకని రాజకీయంగా వచ్చి సక్సెస్ కాలేకపోతున్నారు? జనం ఎందుకని వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? మీరు ఒక విషయం గుర్తించాలి, ఇది నాకు సక్సెస్ ఫెయిల్యూర్ కాదు. నాకు సక్సెస్ ఫెయిల్యూర్, నా సక్సెస్ వ్యక్తిగా నేనేం చేశాను పూర్తిగా వినండి. ఇది వ్యక్తుల విషయం కాదు. మీరు అంతసేపటికి జేపీ గారికి పదవి వస్తే ఆయన సక్సెస్, జేపీ రాత ఆయన ఫెయిల్యూర్. నాకు ఫెయిల్యూర్ లేదు. వినండి, పూర్తిగా వినండి. నేను చెప్పాను, నేను ఒక కారణంగా చెప్తున్నాను, కొద్దిగా ఓపికగా వినండి. ప్రజలందరికీ అర్థం కావాలి మీ ద్వారా. చాలామందికి ఈ చర్చ జరుగుతుంది. రాజకీయంలో వచ్చే ఫలితాలు అనుభవించేది ప్రజలు, పోటీ చేసేవాళ్ళు కాదు. జేపీ నెగ్గినా, జగన్ నెగ్గినా, చంద్రబాబు నాయుడు నెగ్గినా, లక్ష్మీనారాయణ నెగ్గినా, పవన్ కళ్యాణ్ నెగ్గినా ఇది వీళ్ళ సొంత వ్యవహారం కాదు. వీళ్ళని గురించి కాదు ఇది జరిగేది, మీ గురించి, పన్నులు కట్టేవాళ్ళని గురించి, ఓటు వేసేవాళ్ళ బతుకులను గురించి. కాబట్టి దేనివల్ల మంచి జరుగుతుందో నిర్ణయం చేసుకునేది ప్రజలకు ఉంది. ఆ హక్కు ఉన్నది. ఎవరికి కూడా పదవుల్లో ఉంటాను నా హక్కుని ఇవ్వడం ఎవరి రాచరికం కాదు. ఇది ప్రజల మనస్థితిని బట్టి ప్రజలు నిర్ణయాలు చేసుకుంటారు. కాబట్టి ముందు ఈ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది వ్యక్తులుగా మీరు భావించబోకండి. ముందు ఆ చర్చ పెట్టగానే మల్ల యుద్ధంలో వాళ్ళు పోటీ పడుతుంటే మనం చప్పట్లు కొట్టి వెర్రి వాళ్ళగా తయారయ్యాం. ఈ దేశంలో 2020 క్రికెట్ మ్యాచ్ చూస్తాం అనుకుంటున్నాం. నిబద్ధత ఉన్న మీలాంటి వాళ్ళని ఎందుకని ఎన్నుకోలేక మీరు వినండి, చెప్తాను. ముందు నన్ను చెప్పేతో నన్ను చెప్పనివ్వండి. ఈ దేశంలో ప్రజలకి ఏది అర్థం కావాలని కొంత ఆలోచన చేసిన వాళ్ళం కదా, అది అర్థమయ్యేట్టు చెప్పాల్సిన బాధ్యత ఉందిగా ప్రజాస్వామ్యం బాగుపడాలంటే. కాబట్టి నేను చెప్తున్నానంటే వెనకాల అర్థం లేకుండా చెప్పను, ఆలోచన లేకుండా చెప్పను. మొట్టమొదట రాజకీయం స్పెక్టేటర్ స్పోర్ట్ కాదు. ఇది పోటీ చేసేవాళ్ళని గురించి కాదు, ఇది ఆట కాదు, క్రికెట్ ఆట కాదు. ఇది మీ గురించి, ఓటు వేసేవాళ్ళని గురించి, పన్నులు కట్టేవాళ్ళని గురించి. వాడికి ఏమవుతుందో మీరు ఆలోచించబోకండి. ఎన్నికల్లో నెగ్గకపోయినా జగన్మోహన్ రెడ్డి దర్జాగా మహారాజులాగా ప్రపంచ లెక్కన బతకగలడు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా దర్జాగా మహారాజుగా ప్రపంచ లెక్కన బతకగలడు. పవన్ కళ్యాణ్ రాజకీయంలోకి వస్తే ఆయన నష్టంగా లాభం లేదు. ఆయన హాయిగా సినిమాలో మరొకటి చేసుకుంటే శుభ్రంగా ఆయనకి బోల్డంత ఫేస్ వాల్యూ ఉంది, కోట్ల రూపాయలు ఇస్తారు. వీళ్ళెవ్వరికీ కూడా ఎన్నికల్లో గెలుపు లేకపోతే చచ్చిపోతాం అన్న భయం లేదు, రేపొద్దున ఏమవుతుందని ఆందోళన లేదు. దీనివల్ల నష్టం ఉంది. ఏదన్నా ప్రజలకు చేయాలని కోరిక ఉండొచ్చు, పదవులు పొందాలి, కీర్తి పొందాలని ఆశ ఉండొచ్చు, తప్పు కాదు అది. అంతేగాని వీళ్ళకి అవసరం కాదు, అది ప్రజలకు అవసరం. ఎవరు నెగ్గారన్నది ముందు మనసు అర్థం కావాలి. ఇది మన గురించి, సామాన్యుల గురించి. రెండోది, ప్రజాస్వామ్యంలో ఓటు ఇవ్వగానే, ఇందాక చెప్పాను నేను, ఓటు హక్కు ఇవ్వగానే, ప్రజాస్వామ్యంలో అరిచే స్వేచ్ఛను ఇవ్వగానే ప్రతి వాళ్ళకి, మహాత్మా గాంధీ చెప్పినా, ఎందుకు ఏమీ తెలియని అజ్ఞాని చెప్పినా కూడా అందరికీ హక్కు ఉంది, మాట చెప్పే హక్కు ఉంది. అంత మాత్రం ఇది గాంధీ మాటను అజ్ఞాని మాట ఒకటి కాదు, కానీ హక్కు ఉన్నది. హక్కు వేరు, విలువ వేరు, రెండింటికి మధ్య తేడా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఆలోచన పెంచే ఏర్పాటుని వ్యవస్థాగతంగా చేయకుండా ఓటునిచ్చిన మాత్రం చేత ప్రజాస్వామ్యం సార్థకం అవ్వదు. ఎందుకు సార్థకం కావట్లేదు? ఈ ఓటు వల్ల ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నాకు చెప్పాను మీకు, కానీ దీన్ని అన్వయించుకోండి. మనం చెప్పే మాట ఇక్కడ ఒక అంశం, ఇక్కడ మాట, అక్కడ మాట ఉండకూడదు.
అన్నిటికీ ఈ మధ్య సమన్వయం ఉండాలి. నా జీవితం నుంచి వచ్చింది ఏదైనా ఉంటే, ప్రజలకు పనికొచ్చేది ఏమన్నా ఉంటే, ఇది వేరు అది వేరుగా చూడకూడదు. ఈ మొత్తాన్ని సమన్వయం చేయాలి. ఒక తాత్విక చింతన ఉండాలి, లోతైన అవగాహన, ఆలోచన ఉండాలి. ప్రజాస్వామ్యం ఒక్కరోజున అద్భుతంగా నడవదు. ప్రజాస్వామ్యంలో ఓటు అంటే అర్థమయ్యి దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కొన్ని ఏర్పాట్లు చేయాలి. మన దేశంలో ఏర్పాట్లు చేయకుండా ఓటు ఇచ్చేసి ప్రజాస్వామ్యాన్ని సమర్పడుతున్నాం. ఉదాహరణ, మనకంటే చైనాలో, నియంతృత్వ దేశమైన చైనాలో అధికార వికేంద్రీకరణ ఎక్కువ ఉన్నది. స్థానిక ప్రభుత్వాలకు అక్కడ చాలా బలం ఉన్నది, సొంతంగా చేయగలం. ఇంత పెద్ద దేశం అనుకుంటున్నాం, ఇంత ప్రజాస్వామ్య దేశం అనుకుంటున్నాం. ఏ మున్సిపల్ చైర్మన్కి, ఏ పంచాయతీ వాళ్ళకి నిజమైన అధికారం ఉందని ఉత్సవగ్రహాలుగా తప్ప. అసలు మేయర్ల పేరు చెప్పండి, గబాలను అడుగుతాను. వైజాగ్ మేయర్ పేరు చెప్పండి మీరు, విజయవాడ మేయర్ పేరు చెప్పండి, హైదరాబాద్ మేయర్ పేరు చెప్పండి, బెంగళూరు మేయర్ పేరు చెప్పండి, వరంగల్ మేయర్ పేరు చెప్పండి. తెలుసా మీకు ఎవరికన్నా? తెలియకపోయిన నష్టం ఏమైనా ఉందా? ఏం ప్రజాస్వామ్యం అవుతుంది? అలాగే ఏ చిన్న పని కావాలన్నా పార్టీలో కార్యకర్త అండలేకపోతే గవర్నమెంట్ ఆఫీస్లో పట్టించుకున్న వాళ్ళు లేడు, లంచం ఇవ్వకపోతే పనిచేసేవాళ్ళు. ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? దానికి పార్టీల మీద ఆధారపడుతున్నారు. పార్టీల మీద బరువు పెరిగిపోతుంది. వైకాపా కావచ్చు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఆ బరువు మోయడం కోసం వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రత్యక్షంగా ప్రకటన అధికార దుర్వినియోగం చేయాల్సి వస్తుంది కార్యకర్తలను మెప్పించడం కోసం చెప్పని. వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. ఆ తర్వాత ఎవడొస్తే ఏమైంది? నాశనం అయిపోయిన వ్యవస్థలో ఈ కారణాలు ఉన్నాయి. దాన్ని బాగు చేయకుండా మీరు ప్రజాస్వామ్యంలో ఓటుకి విలువ రాదు. గుడ్డెద్దు చెల్లబట్టి ఓటేస్తున్నాం. ఆ ఓటేయడం కోసం చెప్పని అయితే డబ్బులు, లేకపోతే తాయిలాలు, లేకపోతే కులం, మతం, దీనికి అతీతంగా ఉన్న నాలాంటి వాళ్ళు పోరాడారనుకోండి, ఖచ్చితంగా మీ ఓటమి ఖాయమనే పరిస్థితి కల్పించాం మనం. ఢిల్లీలో ఎప్పుడైతే స్థానిక ప్రభుత్వానికి అధికారం కొంతమేరకైనా నిర్దిష్టంగా ఉంది, అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ దేశంలో అందరి మేయర్ల కంటే ఎక్కువ అధికారం అన్న స్థానిక ప్రభుత్వ అధినేత. ప్రపంచంలో మేయర్ల కంటే చాలా తక్కువ, కానీ మన దేశంలో మేయర్ల కంటే ఎక్కువ. ఆ మాత్రం అధికారం రాగానే ఢిల్లీలో సంపద కూడా కొంచెం ఉంది, పట్టణ ప్రాంతాల్లో కొంచెం ఆలోచన ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి రాగానే ఢిల్లీలో కొంచెం ఆలోచన మారుతుంది క్రమక్రమంగా. అదన్నా మనం చేసామా? చేయడంలా. అంచేత వ్యక్తులను గురించి మీరు ఆలోచించకూడదు. వ్యవస్థను ఎట్లా పెట్టాం? వ్యవస్థను సరిగ్గా పెడితే ఇదే వ్యవస్థలో, ఇదే పార్టీల్లో అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. ప్రతి పార్టీలో ఉన్నారు, సమర్థులు ఉన్నారు. నాకు కొంతమంది తెలుసు. వాళ్ళకి అవకాశం చోట ఒక స్థానిక ప్రభు మున్సిపల్ చైర్మన్గా, మరో చోట గొప్పగా చేసిన వాళ్ళు దేశమంతా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ నడవనిస్తున్నాం? వాళ్ళు ఎక్కడ పెరగనిస్తున్నాం? అలాంటి వాళ్ళని ఎక్కడ పైకి వచ్చే వ్యవస్థ నిర్మాణం చేశాం? సమస్య అక్కడ ఉంది. అది ఉన్నప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇది దీర్ఘకాల ప్రక్రియ, ఒక్కరోజు జరిగేది కాదు. ఈ ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు కనుక ఈ ప్రజలు ఇచ్చిన తీర్పు విలువను గుర్తించి ఈ రాజ్యాంగాన్ని నిజంగా వాళ్ళు కనుక గౌరవిస్తే, ప్రజలంటే నిజంగా ప్రేమ, చిత్తశుద్ధి కనీసం 1% ఉంటే, దీన్ని వేగిరపరచడం కోసం ఏం చేయాలో ఆ పనులు చేస్తారు. ఆ పనులు చచ్చిన చేయమని కూర్చున్నారు. కరెక్ట్గా దానికి వ్యతిరేకమైన పనులు చేస్తామని కూర్చున్నారు. మార్పు మరింత ఆలస్యం అవుతుంది. ఎంత మార్పు ఆలస్యమైతే అంతగా కోట్ల మంది బతుకులు వల్లకాడవుతాయి. అంతగా ఈ దేశంలో పేదరికం కొనసాగుతుంది, అంతగా నిరాశ పెరుగుతుంది, అంతగా నిరుద్యోగం కొనసాగుతుంది. ఈ దుర్మార్గుల వైఫల్యానికి, లేకపోతే ఈ మూర్ఖుల వైఫల్యానికి ఈ యువత బలవుతున్నారు. మీరు ఆ ప్రక్రియ గురించి ఆలోచించాలి. అంతేగాని ఇది చిరంజీవి సమస్య కాదు, పవన్ కళ్యాణ్ సమస్య కాదు, జేపీ సమస్య కాదు, నరేంద్ర మోదీ సమస్య కాదు. సో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది, ఎలా ఉంది? మీ అభిప్రాయం ఏంటి దాని మీద? యథాస్థితిని కొనసాగించే బడ్జెట్. జవహర్లాల్ నెహ్రూ కోసమే దేశం విభజించారని చెప్పేసి కామెంట్ కూడా చేశారు. ఇవన్నీ వద్దు, ఈ చెత్తంతా వద్దు. కానీ యథాస్థితిని కొనసాగించే బడ్జెట్. ఒక సంక్షోభం మార్పుని తేవడానికి అవకాశం. భారతదేశం ఆర్థికంగా సంక్షోభంలో ఉంది ప్రస్తుతం. కనీసం దీన్ని ప్రజలంతా కూడా మార్పును కోరుతున్నారు. అసలు మంచి వేగమైన మార్పు, ఆర్థికంగా పెంచే మార్పు తెస్తారని మోదీ గారికి 2 సార్లు పట్టం కట్టబెట్టారు. మోదీ గారు వ్యక్తిగతంగా నాకు మిత్రుడు. 18 ఏళ్ల నుంచి నాకు బాగా తెలుసు. ఆయన మీద అపారమైన విశ్వాసం ఉంది ప్రజలకి. 2 సార్లు ఏకపార్టీ మెజారిటీ. 1971 తర్వాత దాదాపు 50 ఏళ్ళు అయింది ఒకే పార్టీకి 2 సార్లు వరుసగా విజయం కట్టబెట్టడం చరిత్రలో జరగల 50 ఏళ్లలో. అసాధారణమైంది. అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశపడ్డాము. యథాస్థితిని కొనసాగించే బడ్జెట్. నేను చెప్పాల్సిన మాట కాదు, వారే బడ్జెట్ ఎకనామిక్ సర్వేలో అంతకు ముందు రోజు ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టారు, ప్రభుత్వం ప్రవేశపెట్టింది. చాలా చక్కటి విశ్లేషణ చేశారు, వాళ్లే చేశారు. నేను కూడా చెప్పక్కర్లా కొత్తగా. ఈ పనులు చేయాలి, ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి చేయకపోతే దేశం నష్టపోతుందని నేను చాలా ఆశపడ్డాను. బడ్జెట్కి 4 గంటల ముందు ఆ సర్వే చూసి ఆశాంతం చదివాను. 600 పేజీలు ఇదిగో నా దగ్గర ఉన్నాయి. ఈ మొత్తం ఆ రోజు చదివాను నేను. 31 జనవరిన బడ్జెట్ ముందు రోజు మొత్తం చదివాను. ఇది చేస్తారని సంబరపడ్డాను, ఆశపడ్డాను.
దీనికి ఆ బడ్జెట్కి సంబంధమే లేదు. యథాస్థితిని కొనసాగించే బడ్జెట్. దురదృష్టం. మంచి అవకాశం మరొకసారి జరగవచ్చుకున్నాం. సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe Dot News.